ఆల్రెడీ మన లీడర్స్ లీడర్స్ ఈరోజు జూమ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మనం అందరం కూడా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ లో ఉన్నాము అండ్ మంచి టీంలో ఉన్నాము. సో దానికి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హృదయపూర్వకమైన అభినందనలు. సో ఎస్, స్పెషల్లీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా శిరీష మేడం గారు అండ్ అలాగే దినేష్ సార్ అండ్ టీం అందరికీ కూడా నిజంగా హార్ట్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను టెస్ట్ మనీ స్టార్ట్ చేయబోయే ముందు నాకు ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారో, సో నా అప్లైనర్ హైమా మేడం గారు, పొదిలి, అలాగే నన్ను వెనుకుండి నడిపిస్తున్నటువంటి నా మెంటర్స్, సో అండ్ మై టాప్ అప్లైనర్స్ ఆనంద్ సార్, రవి సార్, అలాగే సురేష్ సార్ గారికి సో ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఈరోజు నేను ఇలాంటి ఒక ఆపర్చునిటీ తీసుకొని సో మీ అందరి ముందు కూడా నా వాయిస్ వినిపిస్తున్నానంటే నిజంగా వీళ్ళందరూ ఇచ్చినటువంటి అవకాశమే. అండ్ అలాగే దట్టు మనందరికీ కూడా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ని పరిచయం చేసినటువంటి వెస్టీజ్ మేనేజ్మెంట్ అండ్ మన ఎండి గౌతమ్ బాలి సార్కి నిజంగా హార్ట్లీ థ్యాంక్ యూ. అలాగే మనందరం కూడా ఇంత డిసిప్లైన్గా, ఇంత పద్ధతిగా, ఇంత వాల్యూస్ మోరల్స్ తోటి ముందుకెళ్తున్నామంటే నిజంగా మనం ఉన్నటువంటి అసోసియేషన్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకు ప్రత్యేకంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మనం ఉన్నందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి. కాబట్టి సో ఎంఎస్ఆర్ గురువు గారికి కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి శంకర్ సార్. నేను సచివాలయంలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. సో మాది పొదిలి సార్. ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. సో పొదిలి నుంచి నేను ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నేను జాబ్ ప్లేస్ అన్నది. సో సచివాలయంలో ఎంప్లాయీని. అంతకంటే ముందు అసలు ఈ బిజినెస్కి రాకముందు నా బయోడేటా ఏంటి, నా ప్రొఫైల్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడతాను సార్. నేను కూడా అందరిలాగే సాదాసీదాగా చాలా ఆ, ఏంటంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేవాడిని. నేను నేను మా ఇంట్లో నేను ఒక్కడనే అబ్బాయిని కాబట్టి ఏంటంటే కొంచెం గారాబంగా పెరగడం జరిగింది. బట్ ఫ్యామిలీ అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను కూడా. మా ఫాదర్ చాలా లేట్గా, అంటే మా సిస్టర్స్ తర్వాత 9 ఇయర్స్ తర్వాత నేను పుట్టానని, అబ్బాయి పుట్టాడని చెప్పేసి కొంచెం గారాబంగా పెంచేవాళ్ళు. అయితే ఆ తర్వాత నా స్కూలింగ్ కూడా ఇక్కడే మా ఇంటికి దగ్గరలోనే, జస్ట్ ఎంత అంటే ఒక నాకు తెలిసి ఒక 50 అడుగులు వేస్తే స్కూల్ వచ్చేస్తుంది. సో అంత దగ్గరగా స్కూలింగ్ జరిగింది. తర్వాత కాలేజ్ కూడా వచ్చేసి హాస్టలే, ఒంగోలు దగ్గర. ఎందుకంటే మాకు చాలా తెలిసిన ఊరు, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఒంగోలే కాబట్టి సో నాకు పెద్ద డిస్టెన్స్ అని ఏమీ అనిపించలేదు. సో నా స్కూలింగ్ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఒంగోలులో చదవడం జరిగింది సార్. ఆ తర్వాత నా బీటెక్ ఇంజనీరింగ్ కూడా నేను సో చేమకుర్తి దగ్గరలో ఉన్న బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక దగ్గరలో ఉన్న కాలేజీలో చేయడం జరిగింది. సో నేను, నాతో పాటు మా ఇద్దరు సిస్టర్స్ ఉండేవాళ్ళు. అయితే లాస్ట్ వాడిని కాబట్టి కొంచెం తెలిసిందే కదా, ఇక ఫ్యామిలీలో మగపిల్లోడు, అందులో లాస్ట్ అబ్బాయి అయితే ఎంత బాగా చూసుకుంటారు అనేది. సో ఒక్క పర్సెంట్ కూడా నొప్పి తెలియకుండా పెరిగినటువంటి ఆ, ఇది ఉన్నంతలో. ఆ, సో మా ఫాదర్ వచ్చేసి కార్పెంటరీ వర్క్ చేసేవాడు. సో ఇలా జరిగిపోతుంది సార్. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఒక మాట చెప్పేవాళ్ళు ఏంటంటే, బాగా చదువుకుంటే మంచి మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే సో మంచి జాబ్ చేయొచ్చు. మంచి జాబ్ చేస్తే జీవితం మారిపోయిద్ది. సో మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, కలలు నెరవేరుతాయి అని చిన్నప్పటి నుంచి అదొక ఒక ఊహలో నేను ముందుకెళ్ళిపోయాను. సో నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా, చాలా మంది కూడా ఈరోజు మనందరం కష్టపడుతున్నామంటే సో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలాంటి ఏదో ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేసిన వాళ్ళమే, అంటే కష్టపడ్డ వాళ్ళమే అయి ఉంటాము. బట్
ఎందుకంటున్నానంటే ఆ మాట, సో స్కూలింగ్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక వయసు వచ్చి సెవెంత్ క్లాస్ దాకా వచ్చినప్పటి నుంచి మనందరికీ ఒక మాట చెప్తా ఉంటారు. సో టెన్త్ క్లాస్ వరకు, టెన్త్ క్లాస్ బాగా చదవాలా, టెన్త్ క్లాస్ టర్నింగ్ పాయింట్, అక్కడ బాగా చదివితే అక్కడ మంచి మార్కులు వస్తే సో మీ లైఫ్ సెట్ అయిపోయిద్ది అని అంటారు. సో అదే ఉద్దేశంతో నిజంగానే టెన్త్ క్లాస్ బాగా చదివితే, టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తే, ఒక 500 550 అబోవ్ వస్తే ఇక మనకి తిరుగులేదు అని అనుకునేవాడిని నేను కూడా. సో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు. ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా సేమ్ అదే మాట చెప్పారు. సో ఇంటర్మీడియట్ అని ఎందుకు అన్నారంటే, ఇది ఇంటర్మీడియట్ అంటే మధ్యలో ఉంటుంది కాబట్టి ఇదే మీకు టర్నింగ్ పాయింట్. దీంట్లో మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంక్ వస్తే ఎంసెట్లో సో మంచి కాలేజ్ వస్తుంది, అప్పుడు మీ లైఫ్ సెట్ అయ్యిద్ది, మీ లైఫ్ మారిపోయిద్ది అన్నారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా కష్టపడి చదివాము. ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ అయిపోయింది, కాలేజెస్ వచ్చినాయి. ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కూడా అగైన్ మనకి చెప్పిన విషయం ఏంటంటే, ఈ 4 సంవత్సరాలే మీ లైఫ్లోకి, ఈ 4 సంవత్సరాలు మీరు ఎట్లా ఉంటారనేది మీ మీ ఫ్యూచర్ డిసైడ్ అవుద్దని చెప్పారు. అంటే ఎక్కడికక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మెట్టు దాటాలి, ఇది దాటాలి, ఇది దాటాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే ఎప్పటికప్పుడు చెప్తున్నారు కానీ, బట్ ఇన్ని సంవత్సరాలు చదివి, సో ఇంత కష్టపడి ఇంత మార్కులు సర్టిఫికేట్లు అన్నీ సాధించిన తర్వాత కూడా స్టిల్ మనం ఎక్కడ పని చేస్తున్నాం అంటే, దేనికి పని చేస్తున్నాం అంటే, ఆ, ఒకసారి గమనించుకోవచ్చు మనం. సో మనం పెట్టిన పెట్టుబడి, మనం పెట్టినటువంటి టైము చివరికి నన్ను ఎక్కడ దాకా తీసుకొచ్చిందంటే, ఒక 30 40 వేలు జీతానికి పనిచేసేలా చేసింది. సో సార్, నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 4.5 years నేను ప్రైవేట్ జాబ్ చేశాను. ఎందుకంటే సో ఇంజనీరింగ్ వరకు కంప్లీట్ చేశాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయిలాగా కష్టపడుతూ కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతూ ఎలాగో పేరెంట్స్ చదివించారు. సో బీటెక్ వరకు చదివాను. బీటెక్ అయిపోగానే ఇక మన అందరికీ ఉండేది ఏంటంటే ఒక్కటే గోల్. అందులో మా ఫ్యామిలీ వైపు ఉండేది ఏంటంటే, మా ఇళ్ళల్లో పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. మా అన్న వాళ్ళు చదివారు కానీ, అంటే ఆమ్, మా కజిన్స్, బట్ వాళ్ళు ఏంటంటే నేను చదివిన చదువు చదవలేదు. వాళ్ళు ఏదో డిగ్రీ చదివారు. ఇంకొక బ్రదర్ ఇంజనీరింగ్ చదివాడు కానీ, బట్ ఆయన సాఫ్ట్వేర్. సో కాబట్టి నేను చదివిన బ్యాక్గ్రౌండ్ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, అస్సలు సంబంధమే లేదు. ఆయన సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్. సో నన్ను ఎవరు గైడ్ చేసిన వాళ్ళు లేరు. సో ఇలా చదివి ఇదిగో ఈ చదువు చదివావు కదా, ఇలా వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఈ కంపెనీకి వెళ్ళు, ఇక్కడికి వెళ్తే నీకు జాబ్ వస్తుంది, లేకపోతే ఉద్యోగం వస్తుంది, ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో నేనేం చేశానంటే, ఇంజనీరింగ్ అయిపోయింది, చదివిచ్చారు ఇంట్లో పెద్దవాళ్ళు. బట్ బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే నాకు అసలు ఏమీ అసలు నిజంగా కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవి ఇవి కూడా ఏమీ జరగలేదు సార్ ఆ టైంలో. సో బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం చేయాలన్న తపన చాలా ఉంది, జీవితం మార్చుకోవాలన్న తపన చాలా ఉంది, సంపాదించాలన్న తపన చాలా ఉంది. బట్ నాకైతే ఆపర్చునిటీస్ ఏమీ కనపడలేదు. అసలు ఎవడిస్తాడు మనకు ఉద్యోగం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాలేదు. సో హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక 3 months కూర్చొని జాబ్ ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తా ఉన్నాను. అంతకంటే ముందు మీకు ఒక మాట చెప్పాలి. సో మా ఇంట్లో అంటే మా నాన్న వాళ్ళు కానీ ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి, సో వాళ్ళకు ఒక ఆలోచన ఉంది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా ఇంజనీరింగ్ చదివిస్తే ఇంజనీరింగ్లోనే ఉద్యోగాలు వస్తాయి, ఏదో క్యాంపస్ ప్లేస్మెంట్లు అంట, కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకోబోతారంట, ఇది ఒక్కటే తెలుసు మా ఇంట్లో వాళ్ళకి. ఆ, సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంజనీరింగ్ అయిపోయే లోపే మా వాడికి జాబ్ వచ్చేసిద్దని అనుకుంటున్నారు. బట్ నా అదృష్టమో వాళ్ళ అదృష్టమో కానీ ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా రాలేదు మాకు. సో రాకపోవడం వల్ల ఏంటంటే, నేను ఇక బయటికి రావాల్సి వచ్చింది సర్టిఫికేట్లు పట్టుకొని. తర్వాత హైదరాబాద్ వెళ్ళాలంటే మా నాన్నగారు అన్నారు, ఏరా ఎమ్మటే వస్తుంది అన్నావుగా జాబు, ఇంజనీరింగ్ అయితే వచ్చింది అన్నారు కదా, మరి రాలేదేంటి జాబు? ఓకే, రాదేమో ఉద్యోగం, మా వాడు సరిగా చదవలేదేమో అని మనసులో అనుకున్నాడు. అనుకొని నన్ను మా షాప్ దగ్గర తీసుకెళ్ళి పనిలో పెట్టుకున్నారు సార్. సో షాప్ అంటే ఏంటంటే అదే వుడ్ వర్క్ షాపు. సో ఆల్మోస్ట్ ఒక 3 నెలలు ఆ, చేశాను. చేసిన తర్వాత ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు ఒకసారి ఏదో ఫెస్టివల్కి. వచ్చిన తర్వాత అప్పుడు నన్ను చూశారు. అప్పుడు దాకా మనకు మొబైల్స్ లేవు, కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు, అసలు మనకి తెలియదు, ఏ బయట ప్రపంచం కూడా తెలియదు ఇంజనీరింగ్ అయిపోయినా కూడా. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు
చూసి ఏంట్రా అయిపోయింది కదా బీటెక్, హైదరాబాద్ రావచ్చు కదా మా దగ్గరికి, ఏదన్నా క్యాంపస్లు రాకపోతే ఏమైంది, అక్కడ ఏదో ప్లేస్మెంట్స్ చూసుకోవచ్చు కదా, కంపెనీలకి తిరగచ్చు కదా, అని అన్నారు. అప్పుడు నేను మా నాన్న వైపు చూశాను. నాకేం తెలుసు అన్న, అంత వాళ్ళు పంపించలేదు అంటే, నువ్వు చెప్పావా అని నన్ను అడిగారు. చెప్పాను, హైదరాబాద్ వెళ్తే ఏమన్నా చూసుకోవచ్చు నాన్న అని. ఇప్పుడు దాకా ఏం చూసావు నువ్వు, కాలేజీలో ఉన్నప్పుడు ఏం రాలేదు, మరి బయటికి వెళ్తే ఏమొస్తాయని నన్ను అన్నాడు మా నాన్న. అందుకని నేను ఆగిపోయాను అన్న అన్నాను. అప్పుడు మా అన్న వాళ్ళు మా నాన్నని, అదేంది బాబాయ్ అట్లా కాదు, ఇది క్యాంపస్ రాకపోతే ఉద్యోగం రానట్టు కాదు, వాడు పర్సంటేజ్ చూడు ఒకసారి, వాడు సర్టిఫికేట్ చూడు, వాడు టాప్ క్లాస్లో పాస్ అయ్యాడు, నీకు అర్థం కావట్లేదు, ఎవరికి రాలేదు వాళ్ళ క్లాస్లో అంటే, అసలు క్యాంపస్లే రాలేదు అని చెప్పి చిన్నగా మా నాన్నకి ఇది చెప్పి, ఆ తర్వాత ఒక 10,000 రూపాయలు పట్టుకొని, ఆ, దానికే 3 నెలలు పట్టింది అప్పుడు. సో ఆ డబ్బులు తీసుకొని హైదరాబాద్ వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసి వచ్చారు. అయితే హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత పోగానే మనకి ఎలా ఉందంటే, ఎప్పుడు కూడా కనీసం జిల్లా దాటి బయటికి పోను నేను ఒక్కసారిగా ఆ, హైదరాబాద్ వెళ్ళేసరికి ఏంటంటే, మా పొదిలికి హైదరాబాద్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, సో నిజంగా ఒక 100 టైమ్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట అప్పుడున్న పరిస్థితుల్లో. సో నేను హైదరాబాద్ వెళ్ళంగానే నిజంగా అక్కడ ఆ జనాల్ని, ఆ ఎన్విరాన్మెంట్ని చూసి ఏమనుకున్నానంటే, అబ్బా నేను సిటీకి వచ్చేసాను, టౌన్కి వచ్చేసాను, ఓ ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి బిల్డింగ్స్, ఇలా ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటూ తిరగడం సరిపోయింది. రోజు హాస్టల్లో తినటం, బయటికి రావడం, ఆ, అమీర్పేట దగ్గర ఫ్లైఓవర్ దగ్గర కూర్చోవడం, అటు పోయి ఇటు పోయే వెహికల్స్ని చూసుకోవడం, ఇదే సరిపోయింది నాకు. ఎందుకంటే అప్పుడు అంతా కొత్తగా ఉంది. సో ఇలా 3 మంత్స్ అయిపోయింది లీడర్స్. 3 మంత్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఎరా జాబ్ వచ్చిందా అని. అప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ నాకు, 3 మంత్స్ కదా 1 మంత్కే, ఓ నేను వచ్చిన పర్పస్ వేరు కదా అని. సో ఇక భయం మొదలైంది. ఆ తర్వాత 1వ తారీఖు ఎటు రానే వచ్చింది, హాస్టల్లో ఫీజు అడుగుతున్నారు. సో నేను మళ్ళీ ఇంటికి కాల్ చేశాను, తీసుకొచ్చిన డబ్బులు అయిపోయినాయి, హాస్టల్ ఫీజు కట్టాలి మళ్ళీ. అడిగాను మా నాన్నని. మా నాన్న అడిగితే మా నాన్న అన్నాడు, ఇదేంది ఇంకా జాబ్ రాలేదా, ఆల్రెడీ పోయి 4 రోజులైంది కదా, ఇంకా జాబ్ రాలేదా అని అన్నాడు. అప్పుడు నాకు భయం మొదలైంది లీడర్స్. ఓకే, సో నేను జాబ్ తెచ్చుకోకపోతే హైదరాబాద్లో కూడా ఎక్కువ రోజులు ఉండలేను, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అమౌంట్ మనకి వచ్చే అవకాశం లేదు అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఇక నేను చేసిన పని ఏంటంటే, ఎలాగో చిన్నగా కన్విన్స్ చేసి కొంత అమౌంట్ తీసుకున్నాను. తీసుకుని సో ఆ అమౌంట్ తోటి ఏం చేశానంటే, కొంత హాస్టల్ ఫీజు కట్టేసి, ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టుకొని, ఒక 200-300 ఖర్చు పెట్టేసి, మొత్తం ఒక 50 సెట్లు నా రెజ్యూమ్ ప్రింట్అవుట్లు తీసుకున్నాను లీడర్స్. అవన్నీ తీసుకొని ఇక పొద్దున్నే అమీర్పేటలో బస్సు ఎక్కితే, ఓ, ఎస్ఆర్ నగర్ నుంచి మాకు హైదరాబాద్లో వచ్చేసి ఆ, మన ఆమ్, ఆ, ఏమంటారు, ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి ఉంటుంది. సో అక్కడే మాకు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఆ, సో ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళి, సార్ ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఏదైనా వేకెన్సీ ఉందా అని అడిగి, ఉంటే కాల్ చేయమని చెప్పి ఇట్లా రెజ్యూమ్స్ అన్నీ పంచుకుంటూ తిరిగాను లీడర్స్. సో ఇలా తిరిగి 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 ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోగొట్టుకున్నాను. అయిపోగొట్టుకొని చివరికి ఎంత ఇదికి వచ్చేసానంటే, అక్కడి నుంచి వచ్చేదానికి ఆ, మళ్ళీ కూడా మొత్తం బంజారా హిల్స్ నుంచి మొత్తం నడుచుకుంటూ ఎస్ఆర్ నగర్ దాకా వచ్చేవాడిని అనమాట, ఎందుకంటే ఛార్జీకి డబ్బులు లేక. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం జాబ్ చేయాలి ఖచ్చితంగా, ఇంకా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అడిగే అవకాశం లేదు, ఇంటికి వెళ్ళే ఉద్దేశం అసలుకే లేదనని. సో నిజంగా అలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే బాగుండని చూసుకునే టైంలో, ఆపర్చునిటీ కోసమే ఎతికినప్పుడు కూడా ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది. ఏదో గుజరాత్లో జాబ్ ఇస్తారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ చెప్పారు ఇట్లా, ఉంది వెళ్తావా గుజరాత్ అని. సార్ ఇంకొక మాట కూడా మాట్లాడకుండా సింపుల్గా జనరల్ క్లాస్ టికెట్ తీసుకొని హైదరాబాద్ నుంచి ఎక్కేసాను గుజరాత్కి. లాంగ్వేజ్ తెలీదు, జనాలు తెలీదు, అడ్రస్ తెలీదు సరిగా. ఒంట్లో ఒకటే భయం తపన ఉంది, ఎందుకంటే జాబ్ చేయాలా, జాబ్ చేయకపోతే ఇంట్లో నాకు ఇంకా ఇది లేదు, చదువుకున్న దానికి అర్థం లేదనని. సో ఆ విధంగా నేను ఏం చేశానంటే, ఇంట్లో కూడా చెప్పకుండా హైదరాబాద్లోనే జాబ్ వచ్చిందని చెప్పేసి చిన్నగా గుజరాత్కి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయిన తర్వాత అదొక జర్నీ,
చిన్నగా ఎలాగో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక 3, 4 మంత్స్ అక్కడ జాబ్ చేశాను. ఆ విధంగా స్టార్ట్ చేసినటువంటి నా జాబ్ కెరియర్ వెతుకుతూనే ఉన్నాను. ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ అని. ఎందుకంటే కష్టపడుతున్నాం కానీ కష్టానికి తగ్గ ఫలితం అనేది నాకు ఎక్కడ దొరకట్లేదు. సో ఆ విధంగా ట్రై చేస్తూ చివరికి చాలా చాలా కంపెనీస్ మారాను. ఫస్ట్ గుజరాత్లో చేశాను, తర్వాత ఢిల్లీ, తర్వాత పంజాబ్, ఆ తర్వాత బెంగళూరు, ఇలా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ తిరుగుతూ చివరికి ఏమైందంటే ఆ, సరే కొంచెం పర్వాలేదు, ఇన్కమ్ వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళకి కూడా ఏంటంటే దూరంగా ఉంటున్నాను అన్న విషయం అర్థమైంది. దూరంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయితే నీ లైఫ్ బాగుంటుందిరా అని చెప్పి మా నాన్నగారికి ఏంటంటే తెలియదు, ఎవరో ఏదో చదువుతుంటారనమాట ఆ కొట్ల దగ్గర వాళ్ళు వీళ్ళు ఆ, చెప్పి మాట్లాడుతూ ఉండగానే మన పెద్దవాళ్ళు ఏంటంటే మా పేరెంట్స్, ఓ ఇదిగా మళ్ళీ లైఫ్ వీడికి తెలియదు పాపం, సో ఇది చెప్పాలి అన్న ఇదితోటి నా మీద ప్రయోగించేవాళ్ళు అనమాట అవన్నీ కూడా. సరే అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్లో ఏదో బాగుంటుందంట, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే లైఫ్ సెట్ అయిద్దంట అని చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళ బలవంతాన మళ్ళీ వచ్చి హైదరాబాద్లో ఒక ఒక 9 మంత్స్ కోచింగ్ తీసుకొని సో గవర్నమెంట్ జాబ్స్కి రాస్తే చిన్నగా ఏదో ఒక సచివాలయం ఉద్యోగం వచ్చింది. సో ఈ సచివాలయ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అసలుకే లైఫ్ పూర్తిగా ఇదైపోయింది. ఎందుకంటే ఎ- అక్కడన్నా నేను ఒక 50-60 థౌజండ్ వస్తూ ఉండే ఈ ప్రైవేట్ ఫీల్డ్లో, కానీ గవర్నమెంట్ జాబ్కి వచ్చేసరికి 60,000 నుంచి 15,000కి పడిపోయింది. సో అయినా కూడా ఏంటంటే ఉండూరు దగ్గరలో వచ్చింది పోస్టింగ్. 15,000 అంటే నన్ను ఇంట్లో కూడా పెద్దగా అడిగేవాళ్ళు ఎవరు లేరు. మనకు కూడా సారీ లీడర్స్. సో మనకు కూడా పెద్ద బర్డెన్స్ బాధ్యతలు ఏం లేవు. సో కాబట్టి 15,000తో నెట్టుకొచ్చాను. అయితే ఎక్కడ కూడా నేను డబ్బుకి వాల్యూ ఇచ్చింది లేదు, సేవింగ్స్ చేసింది లేదు. సో దీనివల్ల దేవుడు కూడా నాకు పాఠం చెప్పాలనుకున్నాడేమో. సో సడన్గా నా ఫ్యామిలీలో అన్ని పరిస్థితులను మార్చేశాడు. ఎందుకంటే మా బావగారు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది నేను ఎప్పుడైతే సచివాలయ జాబ్లో జాయిన్ అయ్యానో. సో మా పెద్ద బావగారు మా పెద్ద సిస్టర్ మాతో పాటే ఉండేవాళ్ళు మా ఊర్లోనే. సో ఆయనకి ఎలక్ట్రిక్ షాక్ ద్వారా ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఆయన అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఇద్దరు పిల్లలు, మా సిస్టరు, సో మా మీద కంప్లీట్లీ డిపెండ్ అయిపోయారు. ఆ తర్వాత ఆ దిగులతోటి మా నాన్నగారు కూడా చిన్నగా హెల్త్ రీత్యా మంచాన పడడం మొదలు పెట్టారు. సో ఆ విధంగా మా నాన్నగారు కూడా డల్ అయిపోతూ అసలు కంప్లీట్గా ఇంటి బాధ్యత మొత్తం నా మీదే డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సో బయట నుంచి వాళ్ళు చేసేటువంటి పనుల నుంచి వచ్చే ఇన్కమ్ జీరో అయిపోయింది. సో ఎప్పుడైతే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైందో వెంటనే ఇక నాకు బర్డెన్స్ స్టార్ట్ అయినాయి, స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి లీడర్. సో ఈ స్ట్రగుల్స్ నేను ఎట్లా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. బట్ ఏంటంటే ఏదో విధంగా అయితే ఫేస్ చేయాలా. నాకు వచ్చేటువంటి 15,000 జీతంతో అయితే ఇదంతా కూడా ఈ హడల్స్ని చేయడం కుదిరే పని కాదని చెప్పి నాకు అర్థమైంది. సో అక్కడ వేట మొదలైంది. ఏంటంటే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయాలా, ఏదో ఒక సింగిల్ ఇన్కమ్ మీద ఉండకూడదు. మనకి ఎప్పుడు కూడా సింగిల్ ఇన్కమ్ అనేది మంచిది కాదు అనే ఉద్దేశంతో పార్ట్ టైం జాబ్స్ వెతుకుతూ తిరిగాను లీడర్స్. ప్రతి పని చేశాను, వచ్చిన పని ప్రతి ఒక్కటి, అవకాశం వచ్చిన ప్రతి పని కూడా చేసుకుంటూ ముందుకెళ్ళాను. సో ముందుకెళ్తున్న టైంలోనే నాకు సో మా అప్లైనర్ అండ్ నాకు ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ పర్చేస్ చేశారో హైమా మేడం నా కొలీగ్ ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. సో ఫస్ట్ నేను కూడా బిలీవ్ చేయలేదు. ఏంటంటే వెస్టీజ్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. బట్ అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే కూడా నాకు తెలియదు. అసలు నాకు జీరో నాలెడ్జ్ దీని మీద, బిజినెస్ స్కిల్స్ అనేవి నాకు జీరో. బట్ ఏంటంటే పని చేస్తే ఫలితం, పని చేస్తాను, ఎంత కష్టపడమంటే అంత కష్టపడతాను, డబ్బులు తీసుకున్నాను అంతవరకే. కానీ నాకు ఈ ఈ వర్క్ అంతా తెలియదు అసలు, ఇదంతా కూడా ఈ బిజినెసెస్ అనేది కూడా. బట్ ఎప్పుడైతే నేను హేమ మేడం గారు చెప్పినట్టు ఒక మీటింగ్కి వెళ్ళాను. సో ఆ మీటింగ్కి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. సార్ ఫ్రెండ్స్ వచ్చారు, కలుద్దాము ఒకసారి, మిమ్మల్ని అడుగుతున్నారు సార్ మన వాళ్ళందరూ కొలీగ్స్, ఎందుకంటే మేము పాత స్టేషన్లో పాత ఊర్లో కలిసి చేసాము. సో నేను ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాను. మేడం గారు అందుకని పొదిల్లోనే ఉంటారు కాబట్టి సో ఫ్రెండ్స్ వచ్చారు సార్ కలుస్తామంటున్నారు మిమ్మల్ని రమ్మని కాల్ చేశారు. కాల్ చేసేసరికి నేను నిజమేనని చెప్పేసి వెళ్ళాను. సో ఆ వెళ్ళిన టైంలో బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. ఫ్యామిలీలో ఏదో పార్ట్ టైం జాబ్స్, ఈమెమో ఇప్పుడు పిలుస్తుంది, నేను ఏదన్నా పనికి వెళ్దాం అనుకుంటుంటే ఈమెంటి ఈరోజు రమ్మంటుంది. సరే అయినా ఫ్రెండ్స్ వచ్చారు కదా ఒక రోజు వెళ్ళి కలిసి వద్దాం మాట్లాడదాం అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు విషయం అర్థమైంది. మేడం ఆ, ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయినట్టుంది, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుంది, కంపెనీలో జాయిన్ అయినట్టుంది, ఏమో నన్ను కూడా ఇరికించాలనుకుంటుంది అన్న ఆలోచన ఉంది నాకు.
ఎందుకంటే అంతకంటే ముందే నేను మా ఇంటి దగ్గర వేరే ఒక కూల్ డ్రింక్ షాప్ అతను అక్కడ కూర్చొని మేమందరం కుర్రోళ్ళం సాయంత్రం పూట మాట్లాడుకుంటుంటాం. సో అక్కడ ఆయన చెప్తున్నాడు, ఈజీగా డబ్బులు వస్తాయని. మా బావ కూడా నన్ను ఒక దాంట్లో జాయిన్ చేశాడు. ఆయనకి బాగానే వచ్చాయి, బట్ నాకు మాత్రం 13,000 పెట్టి ఏదో ఒక కిట్ కొనిచ్చాడు. దాంట్లో సూటు బూటు ఉన్నాయి, యాడీ బావాలి నేను అవి ఇప్పుడు కూడా ఉన్నాయి, క్షవరం అయింది అది ఇదని ఈ మాటలు విన్నాను అనమాట నేను. విన్న తర్వాత ఈ అమ్మాయి మా అప్లైనర్ మళ్ళీ నన్ను ఇట్లా మీటింగ్ తీసుకొచ్చింది. అక్కడ అందరూ కూడా టక్ చేసుకొని నిజంగా టై కట్టుకొని నీట్గా షూస్ వేసుకొని అందరూ రండి సార్ అని రిసీవ్ చేసుకుంటున్నారు. అబ్బో ఇదేదో అట్లాంటిది లాగానే ఉందే, ఆయన చెప్పినట్టు నిజంగా ఇక్కడ సింక్ అవుతుంది, ఇది కూడా అదేనేమో అని అనుకున్నా. ఎస్కేప్ అవుదాం అనుకున్నాను కానీ బట్ నాకేందంటే తప్పించుకోవడం తెలియదు. సో సరే పిలిచారు కదా, అయినా వాళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు, ఎందుకంటే నా జేబులోనే రూపాయి లేదు. వాళ్ళు కట్టమంటే మాత్రం నేను కట్టలేను కదా, వాళ్ళు నన్నేమి ఇరికించలేరులే అన్న ఉద్దేశంతో మొండి ధైర్యంగా వెళ్ళి కూర్చున్నాను. అయితే నా అదృష్టం ఏమో లీడర్స్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి కూడా కష్టపడతా అనుకుంటుండేవాడిని, దేవుడా ఏదైనా ఒక మంచి అవకాశం ఇవ్వచ్చు కదా, మంచి అవకాశం ఇయ్యి, నేను ఏందో ప్రూవ్ చేసుకుంటాను. ఆ, నేను ఒక పక్క పనులు చేసుకుంటానే ఉన్నాను, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ ఇంకొక మంచి జాబ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాను. సో ఇదే నాకు తెలిసిన ఇది, ఎందుకంటే మంచి జాబ్ వస్తే మంచి జీతం వస్తుంది, లైఫ్ మారిద్ది, ఇప్పుడున్నటికంటే బెటర్ ఉండొచ్చు అనుకుంటా చేస్తున్నాను అనమాట. నాకేం అవగాహన లేదు, చెప్పేవాళ్ళు అంతకంటే లేరు. సో అయితే ఈ హైమ మేడం గారు పిలిచిన మీటింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఆ, నేను జనరల్గా మనీ గురించి నాకు ఆ రోజు అయితే మీటింగ్లో చెప్పలేదు. సో మన రవి సార్, ఆనంద్ సార్, అలాగే సాయన్ సార్ వచ్చారు. అట్లాగే మనందరి మెంటర్ మనకి సురేష్ సార్ గారు కూడా వచ్చారు. సో సార్ వాళ్ళు చెప్పిన మాటలో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆరోగ్యం గురించి మాత్రమే చెప్పారు లీడర్ సార్ రోజు, ఆరోగ్యం గురించి. సో ఆరోగ్యం గురించి చెప్పారు, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో హెల్త్ ఎట్ట పాడవుతుంది ఇదంతా కూడా నాకు బాగా అర్థమైంది. సో ఆరోగ్యం గురించి నేను కనెక్ట్ అయ్యి కొంచెం శ్రద్ధగా విన్నాను, ఎందుకంటే నాకు హెల్త్ మీద కొంచెం ఫోకస్ ఉండింది. ఆ, నిజంగా తెలుసుకోవాలి, మనం మంచి తిండి తినాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలన్న ఆలోచన ఉంది నాకు ఫస్ట్ నుంచి. సో నాకు ఇది బాగా నచ్చింది. ఆ తర్వాత అలాగే లాస్ట్ ఫైనల్గా నాకు దీంట్లో ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ ఇలా చేయొచ్చు, దీంట్లో పెట్టుబడి లేదు, మెయిన్గా ఒక రూపాయి కట్టించేది లేదు, ఎవరి చేత కట్టించేది లేదు, మనం కట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఇవన్నీ చెప్పారు. నాకేమనిపించిందంటే, ఓ ఇదేదో బాగుంది కదా, డబ్బులు కట్టేది లేదు అంటున్నారు. సో ఇది ఒక బిజినెస్ అంటున్నారు, పార్ట్ టైంగా చేసుకోవచ్చు అంటున్నారు. సో ఏ టైంలో అయినా చేయొచ్చు, ఎవరు బాస్ లేరు అంటున్నారు. ఈ అన్ని పాయింట్స్ నాకేందంటే, నా కోసమే వీళ్ళు చెప్తున్నారు, నాకు సింక్ అవుతాయి ఇవన్నీ కూడా, నేను చేసుకోవచ్చేమో అన్న ఆలోచన నాకు కల్పించింది. సో ఇలా కలిగిన తర్వాత ఏమనుకున్నానంటే, నాకే క్లారిటీ లేదు కదా. సరే ఓకే, బాగుంది, అంతా బాగుంది, విన్నాను, హెల్త్ అన్నారు, సరే హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నారు, హోమ్ కేర్ అన్నారు, వంట నూనె అన్నారు మెయిన్గా. సో ఇదేందో చూద్దాంలే, తీసుకుందాంలే అనుకున్నాను. అనుకుని మీటింగ్ అయిపోయిన తర్వాత ఓకే సార్ అని చెప్పి సార్ వాళ్ళందరికి షేక్ హ్యాండ్ ఇచ్చేసి, ఇప్పుడన్నా మన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. సో అప్పుడు ఫోటోలు కూడా ఏం లేవు, నేను జాయిన్ అయినప్పుడు ఊరికేదో షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే మళ్ళీ కలుద్దాం అని చెప్పి బై బై టాటా అని వచ్చేసాను ఇంటికి. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను మర్చిపోయాను దాని గురించి. ఆ తర్వాత నేను నా డైలీ రొటీన్లో పడిపోయాను. బట్ హైమా మేడం గారు ఏమన్నారంటే, సార్ మీ ఆధార్ కార్డు పెట్టండి, ఐడి తీసుకోండి. ఎందుకు మేడం ఆధార్ కార్డు అన్న, సింపుల్గా ఒక ఐడి తీసుకోండి సార్, ఐడి తీసుకుంటే ఏంటంటే మనం ఆ, కంపెనీలో జాయిన్ అయినట్టు మనకేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే దాని మీద డిస్కౌంట్ వస్తుంది సార్ అన్నారు. ఓకే సరే తీసుకున్నప్పుడు చూద్దాంలే మేడం అంటే, లేదు సార్ ఇప్పుడు ఇవ్వండి ఐడి, ఇప్పుడు ఐడి వేస్తాను, తర్వాత తీసుకుందిలే మీరంటే, సరే పోనీలే. ఇప్పుడు నా ఆధార్ కార్డు ఇవ్వడానికి నాకు కొంచెం టెన్షన్గానే అనిపించింది, ఎందుకంటే ఆడ పెద్ద పొడిచేది ఏం లేదు, ఆధార్ కార్డు వల్ల నాకు అయితే ఉపయోగం ఏం లేదు, అయినా కూడా ఏంటంటే అవతల వాళ్ళు మనల్ని అడుగుతున్నారు అంటే మనకి అది ఏదో ఇద్దామా వద్దా, మనకు అవసరం లేనిదైనా సరే ఇద్దాం వద్దా అన్న ఆలోచన ఉంటుంది అనమాట. సో నేను కూడా సరే ఆలోచించి, సరే పోతే పోయిందని ఇచ్చేశాను. దేవుడు అలా ఇచ్చేలా చేశాడేమో నాకు తెలిసి. ఐడి ఇచ్చిన తర్వాత, ఆధార్ ఇచ్చిన తర్వాత, సో నాకు ఒక ఐడి నెంబర్ పంపించారు. ఆ తర్వాత నేను పట్టించుకోలేదు. అయితే ఒక 10-20 డేస్ ఆగిన తర్వాత మేడం గారు మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి, ఏదైనా ఒక వస్తువు తీసుకోండి సార్ అది ఇది" అని అన్నారు. నేను నా కాడే డబ్బులు లేవమని నేనేం వస్తువులు తీసుకునేది, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అనుకుంటా వెళ్ళిపోయాను. అయితే ఒకరోజు మళ్ళీ ఇంకొక మీటింగ్కి రండి సార్ అని చెప్పి ఒంగోలులో ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ ఉందని చెప్పి నన్ను ఒంగోలు పట్టుకుపోయారు. ఆ రోజు ఏంటంటే, నేను ఒంగోలుకి నేను క్యాబ్ డ్రైవర్గా వెళ్తున్నాను అనమాట. ఆ టైంలో నన్ను మీటింగ్కి రమ్మంటుంది, బట్ నేను ఆదివారం వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తాయి అన్న ఆలోచనతో ఉన్నాను.
సో రమ్మంటుంది మీటింగ్. నేను చూద్దాంలే మేడం, చూద్దాంలే మేడం అని అంటున్నాను. బట్ ఆ రోజు ఏంటంటే ఒంగోలు సిపిఐ భవన్లోనే మీటింగ్, ఎంఎస్ఆర్ గారని ఎవరో వస్తున్నారంట అని చెప్పారు, కానీ నాకు తెలీదు. సో నేనేం చేశానంటే కార్ డ్రైవింగ్ చేసుకుంటా, నాకు లంచ్ టైంలో కొంచెం బ్రేక్ దొరికింది, ఒక ఒక హాఫ్ అన్ అవర్ దొరికితే అదే టైం అయింది. సార్ వచ్చారు, సార్ మీరు ఒక్కసారి రాండి మీరు ఇక్కడ దాకా అని అన్నారు. అరే నేనేముందంటే సరే ఎట్లా బండి చేతిలో ఉంది కదా, పోయి ఎవరికి కనపడొద్దాంలే, ఇన్నిసార్లు ఫోన్ చేశారు కదా బాగుండదు అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను లీడర్స్. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఎస్ఆర్ సార్ గారు మాటలు విన్నాను ఒక అరగంట. అంటే లాస్ట్లోనే వెళ్ళాను. అప్పుడు చెప్పారు ఆయనకి దాదాపు, అప్పటికే నేను జాయిన్ అయినప్పటికే దాదాపు 18 లక్షలు చెక్ పర్ మంత్ వస్తుందనని. నాకు నిజంగా స్టన్నింగ్ అనిపించింది అనమాట. ఒక మనిషి 18 లక్షలు నెలకి సంపాదించే వ్యక్తి, మనుషులు ఉంటారా అసలు భూమి మీద? ఏం చేస్తున్నాడు ఈయన, అసలు ఏం చేస్తే వచ్చినాయి ఈయనకి, ఎట్లా వస్తుంది డబ్బులు అన్న ఆలోచన నాకు నిజంగా ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఆలోచన మొదలైంది. నిజంగా మీటింగ్ అయిపోయిన తర్వాత సరే నేను చెప్పాను, ఓకే మేడం నేను వెళ్ళొస్తాను, నేను ఈవినింగ్ మాట్లాడతాను నేను మీతోటి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. డ్యూటీ ముగించుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత హైమా మేడంకి ఫోన్ చేయడం మొదలుపెట్టాను నేను. అసలు ఎట్లా వస్తాయి మేడం 18 లక్షలు, ఏం చేస్తే వచ్చినాయి, మీకు ఎంత వస్తున్నాయి, మనకి చెప్పిన సార్ వాళ్ళకి ఎంత వస్తున్నాయి, ఇలా నేను క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టినా ఇంకా ఆమెని. సార్ ఇట్లా కాదు, మీకు ఇవన్నీ తెలియాలంటే, ఈ వివరాలన్నీ తెలియాలంటే అసలు మీరేందంటే ఆ, రేపు బూట్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది కోటప్పకొండలో, మీరు రాండి సార్ అంది. ఏమేందిరా స్వామి, డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పమంటే మీటింగ్కి రమ్మంటుంది ఏందా అనుకున్నా. ఎందుకంటే అప్పుడు మేడంకే తెలీదు. ఎందుకంటే ఆమె ఉద్దేశం ఏంటంటే పాపం శంకర్ నాకంటే తెలివిగలడు, నేను చెప్పగలనో లేదో ఇతనికి అర్థమయ్యేలా చేయగలనో లేదో అని చెప్పి ఆమె ఏమంటుందంటే ఒకటి మేము మీటింగ్కి రమ్మంటుంది. నేనేమో ఈమెకి విషయం చెప్పమ్మా, ఎట్ట బిజినెస్ చేయాలంటే ఏంది మీటింగ్కి రమ్మంటది, ఊరికి ఆడికి రా ఏడికి రా అని ఉంటుందని నా ఆలోచన. సర్లే అని చెప్పేసి నాకు కుదరలేదు ఫస్ట్ బూట్ క్యాంప్కి. అయితే నాకే తెలియకుండా వాళ్ళు నాకింద కొంతమందిని జాయిన్ చేశారు. వాళ్ళల్లో ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి లీడరే, నా కీ లీడర్ ఎవరైతే రామ్ యోగేశారు. సో ఆయన నన్ను ఇద్దరిని కనెక్ట్ చేసి మీరిద్దరు బూట్ క్యాంప్కి రండి అన్నారు. సరే ఆ రోజు సండే, సరే తెలుసుకుందాం అన్న ఉద్దేశం నేను కూడా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం నుంచి వెళ్ళిన తర్వాత ఆ, అంటే లాస్ట్ సెకండ్ డే రోజు వెళ్ళాను నేను. మధ్యాహ్నం నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది లీడర్స్, సో మేము ఇన్ని లక్షలు సంపాదించాము, మేము బేల్దారి పని చేసాము, లేకపోతే మేము అంగన్వాడీ నేను టీచర్ని, లేకపోతే నేను ఆయమ్మని, నాకు 3 లక్షలు చెక్ వస్తుంది, ఇలా అందరూ ఒకరికొకరు టెస్ట్ మనీలు చెప్పడం మొదలు పెట్టారు. నాకు నిజంగా అక్కడ అంతమందిని చూసి వీళ్ళందరికీ నిజంగానే డబ్బులు వస్తున్నాయా, వీళ్ళందరూ ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి, అరే ఒక ఎంబీఏ స్టూడెంట్కి డబ్బులు వస్తున్నాయి, నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ చదివాను, టాప్ ర్యాంక్లో పాస్ అయ్యాను, మరి చదువుకుంటూ ఆ అమ్మాయికి మరి ₹1,00,000 ఎట్లా వస్తున్నాయి? అలాగే మనీషా మేడం గారికి అప్పుడు 50,000-60,000లో ఉన్నారు. ఈమెకి 50,000 60,000 ఎట్లా వస్తుంది? డిగ్రీ చదివింది, నేను బీటెక్ కదా చదివింది, నాకు 15,000 వస్తున్నాయి. ఆమె డిగ్రీ చదువుతూ స్టూడెంట్గా ఉన్న ఆమెకి 70,000 ఎట్లా వస్తున్నాయి మనీషా మేడంకి? బీబీ మేడం 2వ తరగతి చదివినాననింది, బట్ దీంట్లో నిలబడ్డాననింది, ఆమెకి 4 లక్షలు ఎట్లా వస్తున్నాయి? ఇవన్నీ నాకు నిద్ర పట్టనీయకుండా చేసే లీడర్స్. ఎట్లా 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 వస్తున్నాయి అంటే ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు ఏదైతే సురేష్ సార్ గారు ఫ్లోర్ మీటింగ్లో కూర్చొని సార్ వాళ్ళతో మాట్లాడి, సార్ ఎట్లా వస్తాయి సార్ డబ్బులు, డబ్బులు ఎలా తీసుకునే అవకాశం ఉందని అడిగిన తర్వాత అప్పుడు నాకు అసలు ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ సిస్టము, ఇది నెట్వర్క్ మార్కెటింగు. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏం లేదు, ప్రోడక్ట్ వాడుకోవడం మనకు కావాల్సింది, మనకి నచ్చిన వాటిని దీన్ని ప్రమోట్ చేసుకోవడమే బిజినెస్, అమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఫేక్ కంపెనీలు, డబ్బులు కట్టించే కంపెనీలకి దీనికి ఏంటి డిఫరెన్స్? సో ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను లీడర్స్ ఫస్ట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏందో తెలుసుకున్నా ఫస్ట్. సో డిఫరెన్స్ ఏందో తెలుసుకున్న తర్వాత ఎస్ ఇది నేను చెయ్యొచ్చు, ఎందుకంటే దీంట్లో ఎవరిని మోసం చేసేది లేదు, అండ్ నేను పార్ట్ టైంగా చేసుకోవచ్చు, నాకు వీలున్న టైంలో చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. సో చెయ్యొచ్చు అనుకుంటున్నాను కానీ, బట్ ఏంటంటే చేద్దాంలే, చేద్దాంలే, చేద్దాంలే అనుకుంటా ఉన్నా. టైం కేటాయించలేకపోతున్నా నేను. సో, ఎప్పుడైతే ఆ తర్వాత ఇంకొక మైసూర్ ట్రైనింగ్ అనేది ఉంటది. మైసూర్‌కి వెళ్తే సో, మైండ్ సెట్ బావుంటది. మైండ్ సెట్ బిజినెస్‌కి తగ్గట్టుగా ట్యూన్ అవుద్దని చెప్పి సో, ఎవరైతే ఆనంద్ సార్, రవి సారు చెప్పారో రమ్మని అడుగుతున్నారు. బట్ నేనేందంటే నాకు కుదరదు సార్, నాకు టైం కుదరదు, హాలిడేస్ ఇవ్వరు, సెలవులు ఇవ్వరు. మీరేమో 4 రోజులు అంటున్నారు. అస్సలు కుదరదు సార్. అది ఇది అని చెప్పుకుంటా వచ్చాను. బట్ వాళ్ళ ప్రోద్బలంతో నిజంగా దేవుడు
వాళ్ళ రూపంలోనే వచ్చి నన్ను తీసుకెళ్ళాడేమో తెలీదు గానీ, సో, మైసూర్ ట్రైనింగ్‌కైతే నన్ను తీసుకెళ్ళడం జరిగింది లీడర్స్. ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళానో, నేను, రామయోగి సార్ నా కీ లీడర్ మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళాము. బట్ ఆయనెందుకొచ్చాడంటే, ఆయన మున్సిపాలిటీలో సూపర్వైజర్‌గా వర్క్ చేస్తాడు. ఇక్కడున్న వర్క్ టెన్షన్ తట్టుకోలేక, ఈ తలనొప్పి తట్టుకోలేక, ఒక 4 రోజులు ప్రశాంతంగా బయటికి పోవాలన్న ఉద్దేశంతోటి ఆయనొచ్చాడు. నేనేమో సరే సారోళ్ళు రమ్మంటున్నారు గదా! ఇన్ని సార్లు, సరే చూద్దాంలే. నేను ఆల్రెడీ మైసూర్ గూడా బెంగుళూరులో వర్క్ చేసినప్పుడు 2, 3 సార్లు ఎళ్ళొచ్చా. సో, చూసేదేముంది. కాపోతే వీళ్ళేదో బిజినెస్ గురించి చెప్పాలంటున్నారు. సరే చూద్దాం ఎట్లుంటదో అనన్నట్టుగానే ఎళ్ళాను నేను. సో, వెళ్ళిన తర్వాత అక్కడ మైసూర్ ట్రైనింగ్‌లో నా మైండ్ చేంజ్ అయింది లీడర్స్. ఎప్పుడైతే నేను మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళానో అసలు ఈ బిజినెస్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటు. ఈ రోజున మనకి ఈరోజు స్టార్ట్ చేస్తే మనం ఒక 1 ఇయర్ తర్వాత మనం ఏ విధంగా ఉంటాం, 2 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటాం, ఇది ఎక్కడికి తీసుకెళ్తది మనల్ని, ఈ బిజినెస్ ఫ్యూచర్ ఏంటి, అలాగే ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలా, అసలు మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ బతకాలంటే, మన ఫ్యామిలీ సస్టైన్ అవ్వాలంటే మనం ఏం చేయాలా? మనం ఎందుకు నెట్వర్క్‌ని క్రియేట్ జేసుకోవాలా? అది అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ఉపయోగం ఏంటి? మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి దీనికి తగ్గట్టుగా? ఒక లీడర్‌గా మనం ఎట్లా ఇదవ్వాలి? ఇవన్నీ దెలుసుకున్నాను. అంతకు ముందు దాకా ఏందంటే, నేనెందుకు దీని మీద ఫోకస్ ఇవ్వగలేనంటే, యెస్ వాళ్ళు చెప్పారు నాకు బానే ఉంది. ప్రొడక్ట్ వాడాను. బట్ నేనేం జేస్తున్నానంటే, నేను గూడా చెబుతున్నా. బట్ నా మాట ఎవరు ఇనట్లా. ఏమండి మనం జెబితే ఎవరింటారు? నాకు ఫస్ట్ నుంచి ఉంది. మనం ఏం పెద్ద సెలబ్రిటీ గాదు. పెద్ద ఇది గాదు. మనం జెబితే ఎవరింటారు? కానీ చేద్దాం అనిపిచ్చింది గానీ, బట్ ఎవరింటారు? ఎవరు వినరు గదా! అన్న ఆలోచన ఉంది నాలో. సో, ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళానో, మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళిన తర్వాత నాకక్కడ ఏ టు జెడ్ అర్థమైంది. అసలు ఈ బిజినెస్ మార్కెటింగ్ బిజినెసు. ఈ మార్కెటింగ్‌కి తగ్గట్టుగా మనం మారాలా? ఇప్పటిదాకా మనం ఏదో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే ఏదో చెప్పులేసుకొని ఆఫీస్‌కి చొక్కా ప్యాంట్ ఏసుకొని ఎళ్ళిపోతా ఉన్నాము. అక్కడ నడుస్తుంది. బట్ ఈ మార్కెటింగ్‌లో మనం ఒక విషయాన్ని, ఒక ప్రొడక్ట్‌ని గురించి చెప్పాలంటే, సో, ముందు మనల్ని జూస్తారు, మనిషిని జూస్తారు. సో, కాబట్టి ఏందంటే దాంతో పాటు మన మైండ్ స్ట్రాంగ్‌గా ఉండాలి దీనికి. మన మైండ్‌ని మార్చుకోవాలా. నువ్వెంత కాన్ఫిడెంట్‌గా అయితే ఉంటావో, ఆ కాన్ఫిడెంట్ లెవెల్‌ని బట్టే నీకు ఎదుటి వాళ్ళు నీ నీ మాటను రిసీవ్ చేసుకుంటారు. నీ మీద భరోసా ఇస్తారు. నిన్ను నమ్ముతారు. సో, ఇవన్నీ గూడా నేనేందంటే మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్‌ని అనేది ఈ బిజినెస్‌కి ఎట్లా ట్యూన్ జేసుకోవాలనేది నాకర్థమైంది. సో, డిసైడ్ అవ్వాలా ఏదైనా ఒక పని జేయాలంటే ఊరికేదో చెప్పుకుంటూ చేద్దాం, చేద్దాం అనుకోవడం గాదు. చెప్తే చెయ్యాలా? డిసైడ్ అయ్యి పని జేయాలా? అట్ ఎనీ కాస్ట్ మనం ఇది చేయాలా? అననే అని డిసైడ్ అయినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తామని ఈ విధంగా నేను మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళిన తర్వాత ఆ తర్వాత మైండ్ సెట్ మార్చుకొని సో, నేనిక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టాను లీడర్స్. సో, ఫస్ట్ ఏంటంటే ముందు నా డ్రెస్ కోడ్ మారాలా? ఏందంటే ఇప్పటిదాకా నేనున్న విధి వేరు. ఇప్పుడు ఉంటున్న విధి వేరు. ఇప్పుడు చేస్తున్నది ఒక ఇంటర్నేషనల్ బిజినెస్. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి దీనికి తగ్గట్టుగా నేనొక మార్కెటింగ్ పర్సన్ లాగా మారాలా? ఫస్ట్ ఔట్ సైడ్ మారాలి. తర్వాత ఇన్‌సైడ్. ఎందుకంటే మైసూర్ ఎళ్ళిన తర్వాత నేను ఇన్‌సైడ్ మారినా. బట్ ఔట్ సైడ్ గూడా మారానని ఇన్‌సైడ్ మారితే మన ఎదుటి వాళ్ళకి తెలీదు. కాబట్టేందంటే మనం ముందు ఔట్ సైడ్ మారి చూపిచ్చాల. ఆ తర్వాత ఇన్‌సైడ్ హ్మ్. మారామనేది మన మాటల ద్వారా తెలిసిపోయిద్ది. సో, ఫస్ట్ నేను మొత్తం డ్రెస్ కోడ్ మార్చేసాను. ఎక్కడికెళ్ళినా గూడా ఫార్మల్‌గా, ప్రొఫెషనల్‌గా సో, మంచి యూనిఫార్మ్ యేసుకొని అంటే వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ యేసుకొని, షూస్ యేసుకొని, మంచిగా షేవ్ జేసుకొని, నీట్‌గా బ్యాగ్ తగిలించుకొని ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పడానికెళ్ళా. సో, ఎప్పుడైతే నేను ఈ విధంగా ముందు బయట అపియరెన్స్ మార్చుకొని కొంచెం ఈ బిజినెస్ తగ్గట్టుగా మాటలు మాట్లాడడం మొదలుపెట్టానో, ముందు నాకు మనుషులు వినడం అలవాటయ్యారు. అంటే నేను చెప్పేది ముందు నాకు టైమ్ ఇచ్చి వింటున్నారు ఫస్ట్. సో, ఆ విధంగా వింటూ ఉన్నారు ఉంటున్నారంటే నాకర్థమైంది. ఓకే. నేను మారాను గాబట్టి ఏందంటే, జనాలు నాకు వినడం మొదలుపెట్టారు. సో, నాకు ఐడీ వేయాలంటే, టీమ్ రావాలంటే ఇంకా నేనేదో మార్చుకోవాలి. ఇంకా నేను దీనికి తగ్గట్టుగా మారాలన్న ఉద్దేశంతో నంబర్ ఆఫ్ మీటింగ్స్‌కి తిరుగుతా ఉన్నాను లీడర్స్. సో, ఒంగోలులో ఎక్కడ మీటింగ్ పడ్డా, మైసూర్ ట్రైనింగ్స్‌కి, అలాగే ఇక్కడ ఫ్లోర్ మీటింగ్స్‌కి ఈ విధంగా నేను తిరుగుతూ ఉన్నాను. ఫస్ట్‌లో అయితే నాకెవరు టీమ్ రాలా. నేను ఆనంద్ సార్, రవి సార్ తోటి చెప్పేవాడిని. సార్ మీరేమో చెప్తున్నారు బానే ఉంది. నేను చెప్తే ఎవరు రావట్లేదు. వింటున్నారు, చూద్దాం అంటున్నారు. మీటింగ్‌కి వస్తున్నాను. ఎవరిని మీరేమో మీటింగ్‌కి తీసుకురండి ఎవరినన్నా అంటున్నారు. నాకెవరు రావట్లేదు అని బాధపడేవాడిని. సారోళ్ళు అనేవాళ్ళు, "సార్ మొన్నటిదాకా ఎవరు వినట్లేదన్నారు. ఇప్పుడు వింటున్నారు గానీ టైం ఇయ్యట్లేదంటున్నారు." అంటే మీరు ఒక స్టెప్ మారారు కాబట్టి ఏందంటే మీ మాట వింటున్నారు. ఇంకా మీలో ఏదో మార్పు కావాలా? మార్చుకోవాలి. ఆ మార్చుకుంటే ఏందంటే ఈడదాకా వస్తారు సార్ అనని చెప్తా ఉన్నారు. సరే నేనొక 4 నెలలు చూసాను. టీమ్ రాలేదు.
అలాగే నేను ఒక్కడినే మీటింగ్‌కి వెళ్తున్నాను. ఒక్కడినే తిరుగుతున్నాను. ఒక్కడినే వింటా ఉన్నాను. సో, సార్ వాళ్ళు కూడా చెప్పింది అదే. ముందు మీరు వినండి. మీరు మారండి. మీరు మారితే ఆటోమేటిక్‌గా ఆ టీమ్ వస్తదని చెప్తా ఉంటే, సరే చూద్దాం, చూద్దాం, చూద్దాం అని చిన్నగా అలా బిజినెస్‌కి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుంటా, మార్చుకుంటా వస్తే చిన్న చిన్నగా టీమ్ రావడం మొదలైంది లీడర్స్. ఎప్పుడైతే టీమ్ రావడం మొదలుపెట్టిందో, సో, ఆ టీమ్‌ని ఏం జేయాలి అనేది నాకు అర్థం కాలే. ఏం జేయాలంటే, సో, మన అప్లైనర్స్ మన సురేష్ సార్ ఏదైతే చెప్పారో అదే చేసుకుంటా వచ్చా. సింపుల్ సార్. మీ టీమ్ జూమ్‌లో ఉండాలా? మీ టీమ్ మీటింగ్స్‌లో ఉండాలా? సో, మీతో పాటు ఎప్పుడు మీ కీ లీడర్స్ తిరుగుతా ఉండాలా? సో, మీరేదైతే తెలుసుకున్నారో అది మీ మీ టీమ్‌కి నేర్పించుకోవాలా? వాళ్ళని కూడా మీటింగ్‌కి తీసుకొచ్చుకోవాలా? ఇలాంటి కొన్ని కొన్ని కీ పాయింట్స్ అనేవి చెప్పుకుంటూ ఇది చేయడం వల్ల ఏందంటే, నిదానంగా నేను కూడా అయ్యే ఫాలో అవుతూ, అయ్యే ఫాలో అవుతూ చేసుకుంటా పోతే ఈరోజు మంచి టీమొచ్చింది. ఈ మంచి టీమొచ్చిన తర్వాత సో, నేను ప్రెజెంట్ స్టార్టింగ్‌లో ఒక 30-39 రూపీస్ ఏమో వచ్చాయి. ఎప్పుడైతే టీమొచ్చి, టీమ్‌లో మంచి లీడర్స్ తయారైన తర్వాత ఇప్పుడు టీమ్ మీద వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రెజెంట్ గోల్డ్ డైరెక్టర్‌లో ఉండి నేను హైయెస్ట్‌గా రూ. 58,800 పార్ట్ టైమ్‌గానే తీసుకున్నాననమాట. సో, ఈ ఈ ఇన్‌కమ్ నేను తీసుకోవడంతో పాటు నేనెట్లా పని చేస్తున్నానంటే, సో, ఎప్పుడైతే నాకు దీంట్లో ఇన్‌కమ్ వస్తదని తెలిసిందో, సార్ నా కింద టీమ్ లీడర్స్‌కి గూడా తెలియాలా దీంట్లో ఇన్‌కమ్ వస్తదని. సో, నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత నా కిందున్న వాళ్ళ మీద ఫోకస్ చేసి, వాళ్ళని బ్రాంచ్ డైరెక్టర్ చేసి, ఇదిగో ఇలా చేస్తే ఇలా డబ్బులొస్తాయని చెప్పి చూపిచ్చాను. ఆ చెక్ ఆపుకున్నాను ఇబ్బందేం లేదు. నాకప్పుడు చెక్ రాకపోయినా గూడా నేను వర్క్ అయితే ఆపల మెయిన్. ఎందుకంటే సారోళ్ళు ఒకటే జెప్పారు. మన పని అనేది ఆగకూడదు. సో, మనం కింద వాళ్ళని గెలిపించుకుంటా ఎళ్ళిపోతే మనం గూడా గెలుస్తాము ఒకరోజు. ఎందుకంటే వాళ్ళ గెలుపు, మన గెలుపు ముడిపడి ఉన్నాయి గాబట్టి మీరెప్పుడు గూడా టీమ్ మీద ఫోకస్ చేయండి అనని చెప్పేవాడు ఆనంద్ సార్. సో, అదే మనసులో పెట్టుకొని ఏందంటే నాకు చెక్కొచ్చినా రాకపోయినా నేను వర్క్ చేసుకుంటానే ఎళ్ళిపోయాను. ఆ తర్వాత రామయోగి సార్‌ని చిన్నగా బ్రాంచ్ డైరెక్టర్ చేసుకుంటా, ఆ తర్వాత ఆయన్ని నేర్పించుకుంటూ ఆయన కింద టీమ్‌ని తీసుకొచ్చుకుంటూ మీటింగ్‌లో కూర్చోబెట్టుకుంటూ అట్లా అట్లా ఫాలో అప్ చేసుకుంటూ ఎళ్ళిపోతే ఈరోజు నా రామయోగి సార్ గూడా ఒక 30,000, 40,000 చెక్ తీసుకుంటే ఎల్ఓబి తీసుకుంటా ఉన్నాడు. అదే విధంగా మళ్ళీ ఆయన ద్వారా నేను గూడా ఎల్ఓబి తీసుకుంటా ఉన్నా. అదే విధంగా వెంగళరెడ్డి సార్ అని మళ్ళీ నా కొలీగ్ దొరికాడు. సో, నా కొలీగ్‌కి ప్లాన్ చెప్పిన తర్వాత ఆయన గూడా ఒక 3 నెలలు రాలేదు. చిన్నగా ఆయన గూడా ఒక మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనకి మైండ్ ఓపెన్ చేసిన తర్వాత అతను గూడా ఇప్పుడు మంచిగా మంచి లీడర్ అయి నా టీమ్‌లో ఇప్పుడు వర్క్ చేసుకుంటా ఎళ్ళిపోతున్నాడు. అతనికి గూడా బ్రాంజ్, సిల్వర్ సో, ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ డైరెక్టర్ అంటే నాతో పాటు ఈక్వల్ పొజిషన్‌కొచ్చాడు. ఆల్‌మోస్ట్ 40,000 ఇన్‌కమ్ తీసుకుంటా ఉన్నాడు. అట్లాగే 'రామ్ యోగి' సార్ నన్ను దాటి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. 3 ఆల్రెడీ ఇప్పుడు 3 జనరేషన్ కార్ ఫండ్ గూడా 'రామ్ యోగి' సార్‌కి యాడ్ అవుతా ఉంది. సో, చాలా మందికి నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తున్నా గూడా మనోళ్ళు అంటున్నారు లీడర్స్ ఏమనంటే, "ఇది పైనున్నోళ్ళకి డబ్బులొస్తాయి. ఆ పైనున్నోళ్ళే బాగుంటారు. కిందున్నోళ్ళకి డబ్బులు రావు." ఇట్లా చాలా మంది బయట ఒపీనియన్ ఉంది. బట్ అయన్నీ గూడా మనం అర్థమయ్యేలా చెప్పి మార్చాల. సో, చూడండి ఇప్పుడు 'రామ్ యోగి' సారు ఆల్రెడీ నా డౌన్ లైనే. బట్ నాకంటే పై పొజిషన్‌లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సో, నేను గమనించిందేందంటే, ఈ సిస్టమ్‌లో అద్భుతమైన విషయం ఏందంటే, బయట ఏ ఫీల్డ్‌లో గూడా ఎక్కడ గూడా మనకి మనల్ని గెలవమని అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గూడా ఎక్కడికెళ్ళినా గూడా గెలవాలి, గెలవాలి, గెలవాలంటున్నారు. దాంతో పాటు మనకి సపోర్ట్ జేస్తున్నారు. మనం ఏ చిన్న ఆహ్, సక్సెస్ తీసుకున్నా గూడా చాలా అందరిలో అప్రిషియేట్ జేస్తున్నారు. నిజంగా ఈ సిస్టమ్ అనేది నిజంగా చాలా మంచి చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్. ఎందుకంటే ఏ ఫీల్డ్‌లో గూడా ఎవరు గూడా మన కిందున్నోళ్ళు బాగుంటే బాగుండాలని అనుకునేటువంటి రంగం గాని, ఫీల్డ్ గాని ఏది లేదు. ఎందుకంటే నేను ప్రైవేట్ సెక్టార్ చేశాను. గవర్నమెంట్ సెక్టార్ ఇప్పుడు చేస్తున్నాను. గవర్నమెంట్ సెక్టార్ అంటే మరీ దారుణం ఇంకా. ఒకడిని తొక్కి పైకి రావాలననేటువంటి సిస్టమ్‌లో ఉంటుందనమాట. సెట్ ఆఫ్ పీపుల్ అందరూ గూడా అలాగే ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం మన వెస్టేజ్ సిస్టమ్‌లో మాత్రం ఏందంటే, మనతో పాటు ఉండేవాళ్ళు, మన కిందున్నోళ్ళు బాగుంటే మనం బాగుంటాము అని నేర్పిస్తున్నారు మనకి. సో, నిజంగా ఇది చాలా ఎథిక్స్, చాలా ఎథికల్‌గా చాలా మంచి ఆపర్చునిటీ లీడర్స్. ఎందుకంటే, మన కింద ఉన్న వాళ్ళని గెలిపించుకుంటా ఉంటే, మన గెలుపు వాళ్ళతో ముడిపడి ఉంది కాబట్టి, వాళ్ళని గెలిపిస్తేనే మనం గెలుస్తాం. సో, ఇక్కడ మనకి మనం గాని చూస్తే, మన పీవీలు ఎక్కడి నుంచి వస్తాయంటే, డౌన్ లైన్ నుంచే వస్తాయి కాబట్టి, సో, డౌన్ లైన్స్ ఎంత బాగుంటే, మనం అంత బాగుంటామనమాట. సో, ఈ విధంగా చేసుకుంటా ఎళ్ళిపోతున్నాను లీడర్స్. అట్లాగే ఇక్కడ ఈ బిజినెస్ చేయడానికి నేను అలవాటు చేసుకునేటువంటి విషయాలేంటంటే, స్ట్రాంగ్ మైండ్‌సెట్‌ని తీసుకున్నాను. సో, ఏదేమైనా సరే అట్ ఎనీ కాస్ట్ బిజినెస్ వచ్చినా, రాకపోయినా దీంట్లో నిలబడి ఉంటే, ఏదో ఒక రోజుకి మంచి టీమ్ ద్వారా మంచి నెట్వర్క్ వస్తది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి గూడా మంచి అవేర్‌నెస్ వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే.
ఇది ఫ్యూచర్‌లో ఎందుకు జేయాలి? సింపుల్‌గా ఒక మాట చెప్తాను లీడర్స్. ఎందుకంటే, ఇప్పుడు మనం అందరం రకరకాల జాబులు చేస్తున్నాం గానీ, ఈ జాబులు చేస్తున్నాము. సో, జాబ్ చేసినప్పుడు జీతం వస్తుంది గానీ, బట్ మనకేదన్నా బాగాలేక ఒక నెల రోజులో, ఒక వారం రోజులు సెలవు పెట్టుకోవాలంటే, వందల రకాల క్వెషన్‌లు లేతే వందల పర్మిషన్‌లు తీసుకోవాలా. అందరి దగ్గరికెళ్ళి లీవ్ లెటర్‌లు అప్లై జేయాలా. ఒక రోజు మన కోసం మనకు బాగాలేక, మన ఆరోగ్యం కోసం మనం రెస్ట్ తీసుకుందాం అనుకున్నా గూడా ఎవడో పర్మిషన్ ఇవ్వాల్సొస్తుంది. సో, సరే ఇంత చేసినా గూడా మనకేదన్నా మన అవసరాలు ఫుల్‌ఫిల్ అవుతున్నాయా అంటే నో, అది గూడా లేదు. చాలీ చాలని జీతంతోటి అడ్జస్ట్ అయ్యి మనం బతుకుతున్నాం. సో, ఈ అడ్జస్ట్‌మెంట్ లైఫు, తర్వాత బాసిజం, బాస్ కింద పని జేయాలా, అండ్ దాంతో పాటు ఇంకొక విషయం ఏందంటే, ఇక్కడ మనం చేస్తున్నన్ని రోజులు మాత్రమే డబ్బులొస్తాయి. మనం చేయలేకపోతే డబ్బులు రావు. మనం ఆగిపోతే డబ్బులు రావు. మనం పోతే మన ప్లేస్‌లోకి ఇంకొకడొచ్చి పని జేస్తాడు తప్ప, మనకెవ్వరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికీ గూడా ఒక ఒక భద్రతనేది లేదు ఎక్కడ గూడా మనం చేసే పనుల్లో. నాకైతే అదే అనిపిచ్చింది. బట్ ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది నేను చేయడానికి కారణం ఏందంటే, నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో సో, నేనొక్కడినే కాదు. నేనొక నెట్‌వర్క్‌ని తయారు చేసుకుంటున్నాను. నాతో పాటు నాలాగా పనిచేసేటువంటి ఒక సైన్యాన్ని నేను కింద తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను. సో, ఆ సైన్యము, ఆ లీడర్‌షిప్పు, ఆ నెట్‌వర్క్ అనేది ఉండడం వల్ల నేను నా ఫ్యామిలీకి అండగా, ఫ్యామిలీకి సెక్యూరిటీగా నేను తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నా లేకపోయినా గూడా ఏందంటే, ఇక్కడ ఈ నెట్‌వర్క్ పనిజేయడం వల్ల ఏందంటే, సో, నా ఫ్యామిలీకి ఇన్‌కమ్ అనేది ఆగకుండా వచ్చే అవకాశం ఇక్కడుంది. కాబట్టి వై నాట్? నేను నా ఫ్యామిలీని ఎందుకు సెక్యూర్ చేసుకోకూడదు? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీని చూసుకుంటే మనం కష్టపడేదల్లా దేనికంటే, మన పిల్లలకి మంచి తిండి పెట్టాలా, మంచి బట్టలివ్వాలి. అంటే బట్టలివ్వాలంటే ఎన్విరాన్మెంట్ నుంచి వాళ్ళని సేవ్ జేయాలా. వాతావరణ పరిస్థితుల నుంచి, వాళ్ళ చలి నుంచి, ఎండ నుంచి వాళ్ళని బ బ సేవ్ జేయాలా లేదా? సో, దానికి మనం బట్టల కోసం ప్రయత్నిస్తున్నాం. అల్టిమేట్‌గా ఏం కావాలా? డబ్బులు. ఆహ్, తర్వాత వాళ్ళకి ఆకలి ఉండకూడదు. ఫుడ్ కోసం కష్టపడుతున్నాం. దానికోసం డబ్బులు కష్టపడుతున్నాం. అలాగే వాళ్ళకి మంచి షెల్టర్ ఇయ్యాలా. సేఫ్టీ ఇవ్వాలా. ఆహ్, ఇలా ఇవ్వాలంటే ఒక మంచి ఇల్లు కావాలి. ఇంటి కోసం కష్టపడుతున్నాం. బట్ ఇవన్నీ గూడా ఇక్కడ వెస్టేజ్‌లో ఉన్నాయి. మీరు కానీ చూసుకుంటే కార్ ఫండ్ ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి గదా! మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏవైతే మనుగడకి కావాల్సినటువంటి అవసరాలున్నాయో, ఆ అవసరాలన్నీ గూడా ఇక్కడ తీరే అవకాశం ఉంది. మరి మనం ఎందుకు డిసైడ్ అవ్వలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. ఏదైనా డిసైడ్ అవ్వాలి. మరి ఇంత పని చేసేది గూడా మనం దేనికి పని జేస్తామంటే, సో, మన ఫ్యామిలీని సెక్యూర్ ఎన్విరాన్మెంట్‌లో ఉంచడం కోసం పని జేస్తాం. బట్ ఆ సెక్యూరిటీ అనేది మనకి బయట దొరకట్లేదని అంటున్నాను. ఎందుకంటే, మనం లేకపోతే మనం ఎన్ని ఇచ్చిపోయినా, మరి ఏం చేస్తున్నా గూడా మనకి ఇన్‌కమ్ ఆగిపోతే, మన పిల్లలు మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా మళ్ళీ జీరోకొచ్చేస్తారు గదా! మరి అలాంటి రంగంలో ఉండే కంటే, సో, ఇక్కడ నెట్‌వర్క్‌లో మనం పని జేస్తున్నాము. నెట్‌వర్క్‌తో పని జేస్తున్నాము. తయారు జేస్తున్నాము. సో, ఈ నెట్‌వర్క్ ఉంటే ఏందంటే, మనం ఆగినా గూడా ఇక్కడ బిజినెస్ ఆగదు. కంపెనీ మన చేతిలో ఉందిప్పుడు. మనం కంపెనీలో ఐడీ తీసుకున్నామంటే, మనం నథింగ్ బట్ మనం ఒక పార్ట్నర్స్ కంపెనీకి. సో, అగైన్ ఇంకా చాలామంది మేధావులకి ఒక ఆలోచనొస్తదనమాట. ఇది ఎన్ని రోజులుంటది? మనకి 3 జనరేషన్ నమ్మకమేనా? అరే బాబు! ఒక్క మాట చెప్పాలనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఎలాంటివో చూడండి. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటే ఫాస్ట్‌లీ కన్జ్యూమబుల్ గూడ్స్ ఇవి. ఎఫ్ఎంసీజీ కేటగిరీ కిందకొస్తాయి. అంటే ఇది డైలీ లైఫ్‌లో నిత్య జీవితంలో ప్రతి ఒక్క వస్తువు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు అవసరం ఉండేటువంటి వస్తువులు. సో, ఇలాంటి అవసరం ఉండేటువంటి వస్తువులు ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిందే. జీవితాంతం వాడాల. మనం వాడాలి, మన పిల్లలు వాడాలి, వాళ్ళ పిల్లలు వాడాలి. అంటే ఇక్కడ కంపెనీని గనక మనది అని అనుకోని మనం గనక కష్టపడి పని జేసి కంపెనీని ముందుకు తీసుకెళ్తుంటే, ఈ బిజినెస్ అనేది ఆగదు. ఎవరైనా చూడండి లీడర్స్, మంచి ఆదాయం వస్తా, మంచి బిజినెస్ జరుగుతున్న కంపెనీని మూసుకోవాలనుకుంటారా? లేకపోతే కంటిన్యూ చేయాలనుకుంటారా? మీరు ఆలోచించండి ఒకసారి. మనం ఒక హోటల్ పెట్టాము. మంచిగా నడుస్తుంది. బ్రహ్మాండమైన ఇన్‌కమ్ వస్తుంది. మరి దాన్ని మూసేయాలనుకుంటామా? లేపోతే దాన్ని ఇంకా 3 స్టార్ హోటల్‌గా డెవలప్ జేయాలనుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. సో, ఇది ఫ్యూచర్ బిజినెస్ ఇది. సో, మన ఎండీ గారు, మన మేనేజ్మెంట్ ఏదైతే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అందిస్తున్నారో, ఆ ప్రొడక్ట్స్ అన్నీ గూడా అవి నిత్య జీవితంలో అవసరమయ్యే ఈ కీ పట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళకి అవసరమయ్యే వస్తువు. ఒక సబ్బు ద్వారా గూడా మనం బిజినెస్ చేయొచ్చు. ఒక పేస్ట్ ద్వారా బిజినెస్ చేయొచ్చు. సార్ అంటారు, ఎంఎస్ఆర్ సారు, ఇది సబ్బుల కంపెనీ అనుకుంటున్నారు గానీ, బట్ దీని వెనకాల ఉన్న డబ్బుల గురించి ఆలోచించట్లేదు ఎవరు.
ఇప్పటిదాకా మనం వాడినటువంటి వస్తువుల వల్ల ఎవ్వరికీ కూడా ప్రయోజనం లేదు బయట వాడిన వస్తువుల వల్ల. ఏవో తీసుకుంటున్నాం, మన అవసరానికి మనం వాడుకుంటున్నాం, వదిలేస్తున్నాం అంతే. బట్ ఇక్కడ మీరు వాడుకునేటువంటి వస్తువులో ఒక అవకాశం ఉంది, అది గమనించండి. మీరు రుద్దుకునే సబ్బుతో ఒక అవకాశం ఉంది. మీరు మీరు రుద్దుకునే పేస్ట్ వల్ల పేస్ట్ తోటి మీరు ఒక అవకాశాన్ని కల్పించుకోవచ్చు, ఒకరికి ఒక అవకాశాన్ని ఇవ్వచ్చు. ఇక్కడ దీని వెనకాల ఉన్న అవకాశాన్ని గమనించండి లీడర్స్. ఈ అవకాశం కోసం బయట మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. బట్ ఇక్కడ ఈ అవకాశాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటే, ఈ ఈ అవకాశం కనపడట్లేదు. అవకాశం ముందున్న సబ్బు పేస్ట్ కనపడుతుంది తప్ప దాని వెనకాల ఉన్న అవకాశాన్ని మనకు కనపడట్లేదు. సో నేను ఎప్పుడైతే ఈ అవకాశాన్ని చూశానో దాన్ని పట్టుకొని ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాను. దాంతోపాటు ఈ అవకాశాన్ని పట్టుకొని చూడండి. ఈ అవకాశాన్ని పట్టుకుంటే మనతో పాటు మన ఫ్యూచర్ జనరేషన్, మన పిల్లల తరం కూడా కూర్చొని తినేటువంటి అవకాశం ఉంది. సో అంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్ మనకి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా దొరుకుతుందంటే, స్టిల్ మనం ఏందంటే ఇంకా చూద్దాం, చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాం. సో ఎప్పుడైతే మీరు డిసైడ్ అయ్యి మైండ్ సెట్ మార్చుకొని ఎంత ఫాస్ట్‌గా మీరైతే నెట్‌వర్క్‌లోకొచ్చి ఈ బిజినెస్‌ని పట్టుకుంటారో, సో అంత ఫాస్ట్‌గా మీరు గ్రో అవుతారు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 2030 కల్లా దట్టు మన వెస్టేజ్ అనేది ఒక బెంచ్ మార్క్‌గా క్రియేట్ అవ్వబోతా ఉంది. ఇప్పటికి ఆల్మోస్ట్ 9 కంట్రీస్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. 9 దేశాల వాళ్ళు మన కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో దాదాపు ఇది 30 దేశాలకి ఎళ్ళబోతా ఉంది. 50 దేశాలకెళ్ళబోతా ఉంది. బట్ మనం ఎక్కడున్నాం స్టిల్. ఇంకా అనుమానించి, ఇంకా సెర్చ్ చేసే పనిలోనే ఉంటే హ్మ్. మై డియర్ లీడర్స్, ఇది 2026. ఓకేనా? టైం లేదు. ఒక్క 3, 4 ఇయర్స్‌లోనే మనకి వెస్టేజ్‌లో ఒక ఐడీ రావాలన్నా గూడా విత్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో చూడండి, చాలా పెను మార్పులు రాబోతా ఉన్నాయి వెస్టీస్‌లో. సో వెస్టీస్ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా ఫ్యూచరిస్టిక్ థాట్స్, ఫ్యూచర్ విజన్ ఉన్నటువంటి మేనేజ్మెంట్. మీరు ఆల్రెడీ చూసారు. $1 బిలియన్ మైండ్ సెట్ అని పెట్టుకున్నాం మనం ఆల్రెడీ. అలాగే మనం గాని చూస్తే ఆన్‌లైన్ ఫెసిలిటీస్, ఆన్‌లైన్ షాపింగ్స్ కూడా ఇప్పుడు ఏదో సంథింగ్ మార్చారు. ఎందుకంటే వేర్ హౌస్‌లో గాని, లేకపోతే మన యాప్‌లో గాని ఏ ప్రొడక్ట్ నాట్ అవైలబుల్ అని చూపించినా, సోల్డ్ ఔట్ చూపించినా కూడా మనకి ఆన్‌లైన్ ఆర్డర్ పెడితే ఖచ్చితంగా ఆన్‌లైన్ డెలివరీ అనేది జరుగుతా ఉంది. అదొక చేస్తారు. ఎందుకంటే మదర్ వేర్ హౌస్ నుంచి గానీ, స్టేట్ వేర్ హౌస్ నుంచి గానీ, ఎట్టి పరిస్థితుల్లో ఆన్‌లైన్ ఆర్డర్స్ అనేవి ఆగకూడదనే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు కంపెనీ కొత్తగా. సో ఇట్లా ఇట్లా చాలా ముందుకెళ్తుంది. చాలా విజన్ తోటి చాలా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ కాబట్టి, మనం దీనికల్లా చేయాల్సిన పనేందంటే, ఈ ప్రవాహంలో మనం ఉన్నామా లేదా అనేది ఒక్కసారి గమనించుకోండి లీడర్స్. ఈ ప్రవాహంలో మనం గూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం గూడా ఒక 3 ఇయర్స్‌లో మనం గూడా మన ఫ్యామిలీకి ఒక సెక్యూర్ ఎన్విరాన్మెంట్‌ని మనం కలిగించొచ్చు. ఓకేనా? సరే, మనం ఇంత కష్టపడుతున్నది ఫ్యామిలీ కోసమే కాబట్టి, మనం లేకపోతే ఆ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ అండగా ఉండడానికి మనం ఒక నెట్వర్క్‌ని తయారు చేసుకోవాలి కాబట్టి, అది ఈ కంపెనీలో అవకాశం ఉంది కాబట్టి, ఒక రూపాయి పెట్టుబడి పెట్టే అవకాశం లేదు కాబట్టి, ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ గూడా ఇప్పటికే టైం వేస్ట్ చేశారు. ఎవరైతే ఇంకా చూద్దాంలే, చేద్దాంలే అని అనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా ఈ జూమ్‌లో జాయిన్ అయ్యారో, సో ప్రతి ఒక్కళ్ళకి మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఖచ్చితంగా దీన్ని సీరియస్‌గా తీసుకోండి. మీరు ఎంత ఫాస్ట్‌గా, ఎంత తొందరపడి దీన్ని సీరియస్‌గా తీసుకొని ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏంటి సార్? అని మీ అప్లైనర్‌ని పట్టుకొని మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో సిస్టమ్‌లోకి, ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో, సో వాళ్ళని వేధించండి. సో మమ్మల్ని తీసుకొచ్చావు, మాకేదో ఒక మార్గం చూపించు. మమ్మల్ని ఏం చేయాలా? మేమేం చేస్తే మేము ఇదవుతాము? సో మేమేం చేస్తే ఇన్‌కమ్ సంపాదిస్తాము అననే దాని గురించి మీ అప్లైనర్స్‌ని పీడించండి. సో పెద్ద పెద్ద గోల్స్ ఏం పెట్టుకోవద్దు. దీంట్లో బిజినెస్ మీకు ఒక్క రోజులో అర్థం కాదు కాబట్టి పెద్ద పెద్ద గోల్స్ ఏం పెట్టుకోవద్దు. ముందు చిన్న చిన్నయి. చిన్నదంటే సింపుల్‌గా మీకు ఎంత కావాలా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక బైక్ ఈఎంఐ ఉంది. ఒక 5,000 కట్టాలి. లేదు, నేను రోజు ఆఫీస్‌కెళ్తాను. నాకు పెట్రోల్ చార్జెస్ ఒక 5,000 బయట నుంచి అంటే ఎక్కడి నుంచైనా వస్తే బావుండు అనుకుంటున్నారు. ఆ 5,000 కోసం ట్రై చేయండి. లేదు, లేడీస్ ఇంట్లో ఉన్నారు. డ్వాక్రాకి ఒక 3,000 కావాలి. మా అమ్మకి 3,000 కావాలంటే, ఆ 3,000 నా సాలరీలోంచి తీసుకోకుండా వెస్టేజ్ నుంచి తీసే అవకాశం ఉంటే అది ఎట్లా తీసుకోవాలి? ఇట్లా సింపుల్‌గా చిన్న చిన్న అమౌంట్ వస్తుందా లేదా అనేది గమనించండి. ఆ అమౌంట్ రావాలంటే ఏం చేయాలనేది మీ అప్లైనర్‌తో కూర్చొని డిస్కస్ చేసుకోండి.
సో ఈ విధంగా నేను కష్టపడితే ఈ విధంగా వస్తాయని అప్లైనర్ చెప్తాడు. దాన్ని బట్టి అప్లైనర్ సపోర్ట్ తీసుకొని మీరు కూడా కష్టపడండి. మీకు గనక ఇన్కమ్ స్టార్ట్ అయితే, ఇన్కమ్ వస్తుంటే, సో ఈ ఇన్కమ్ని స్టేబుల్ చేసుకోవడం ఎట్లా అనే దాని మీద ఫోకస్ చేయండి. ఇన్కమ్ స్టేబుల్ ఎట్లా అవుతుందంటే సింపుల్గా, మనం ఏదైతే టీం ద్వారా ఇన్కమ్ సాధించామో ఆ టీంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇన్కమ్ ఇప్పిస్తే మీతో పాటు వాళ్ళు పనిచేయడం మొదలు పెడతారు. వాళ్ళు మీటింగ్స్కి వస్తారు, వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొస్తారు. సో ఈ విధంగా మీకు ఏంటంటే నెట్వర్క్ అనేది మీకే తెలియకుండా మల్టీప్లై అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే నెట్వర్క్ మల్టీప్లై అవుతుంటుందో ఆటోమేటిక్గా మనకి బిజినెస్ అనేది మల్టీప్లై అవుతుంది. బిజినెస్ మల్టీప్లై అయిందంటే ఆటోమేటిక్గా మీకు వచ్చే చెక్ మల్టీప్లై అవుద్ది. అవునా కదా? ఇంత సింపుల్ బిజినెస్. సో, సింపుల్‌గా ఏం చేయాలంటే ముందు ఒక చిన్న షార్ట్ టర్మ్ గోల్ అనేది పెట్టుకుంటే, షార్ట్ టర్మ్ గోల్ కంప్లీట్ చేసుకుంటూ, షార్ట్ టర్మ్ గోల్ మీ టీమ్‌మేట్‌కి కంప్లీట్ చేయిస్తూ మీరు ముందుకెళ్తే, మీ లాంగ్ టర్మ్ గోల్ అనేది అచీవ్ అవుతా ఉండొచ్చనమాట సింపుల్‌గా. సో, అంత మంచి ఆపర్చునిటీ ఇక్కడ ఉంది లీడర్స్. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా దయచేసి ఈ అవకాశాన్ని పట్టుకోండి. అవకాశం తీసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆహ్, నిజంగానే పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను. పార్ట్ టైమ్‌గా చేస్తేనే ఇంత ఇన్‌కమ్ వస్తుందంటే మీరు చూడండి, నేను దాంతో పాటు నా మిసెస్ ఇద్దరం గూడా గవర్నమెంట్ జాబ్సే. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌మే. సో, ఇద్దరి మీద ఒక 60, 70 వేలు వస్తాయి. 60,000 వస్తున్నాయి. ఇద్దరం కష్టపడుతున్నాం. పొద్దున్నే లేస్తున్నాం, తంబేస్తున్నాం. ఆఫీస్‌కెళ్తున్నాం హడావిడిగా టైంకి వెళ్ళాలి, టైంకెళ్ళాలనని బాక్స్ పట్టుకొని, లంచ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఆడ ఒక 10 నిమిషాలు లేట్ అయితే పీఎస్ సెక్రటరీ గారు అడుగుతున్నారు. ఎందుకు లేట్ అయింది? ఏంటి రోజు లేట్ అవుతుందేంటి? ఇలా ఉండొద్దు. కరెక్ట్ టయానికి ఏయండి. లేతే సాలరీ పెట్టను. లేతే ఆ పని చేయండి, ఈ పని చేయండి. ఎందుకు చేయట్లేదు? ఇయన్నీ టార్గెట్స్, ఒత్తిడి. సాయంత్రానికి ఆఫీస్ నుంచి బయటికొచ్చేదాకా టార్చర్ అనిపిస్తుంది. స్టిల్ ఎంతొస్తుందంటే 60,000 వస్తున్నాయి. నేను చూడండి, ఇప్పుడు ఒక 1 ఇయర్ కష్టపడ్డా. పార్ట్ టైమ్‌గా చేసిన. పార్ట్ టైమ్ అంటే సింపుల్‌గా మార్నింగ్ 10-5 ఆఫీసు చూసుకొని అయిపోయిన తర్వాత సాయంత్రం వస్తాను. రోజుకొక ఇద్దరినైనా కలవాలి. రోజుకి ఇద్దరినైనా కలవాలనే ప్లాన్ పెట్టుకుంటా నేను. సో, సాయంత్రం 5కి వచ్చానంటే, 5కి వచ్చానంటే అప్పటికప్పుడు కాదు. డేలో నేను ఆఫీస్‌కి వెళ్ళే వెళ్ళిన తర్వాత గాని, లేకపోతే ఆఫీస్‌కెళ్ళబోయే ముందు గాని 5కి జూమ్ వస్తుంది. జూమ్ అటెండ్ అవుతున్నాను. జూమ్ అటెండ్ అయ్యి అక్కడ నాలెడ్జ్ తీసుకుంటున్నాను నేను. ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటున్నాను. లీడర్స్ మాటల్లోంచి ఇన్‌స్పిరేషన్, మోటివేషన్ తీసుకుంటున్నాను. యెస్! ఈరోజు నేను సాధించాలా అని కొత్త ఉత్సాహంతోటి ముందుకెళ్తున్నాను. దానికి జూమ్ మీటింగ్స్ ఉపయోగపడతాయి. మీరు జూమ్‌కి రమ్మంటే చాలామంది రారు. బట్ మీరు గనక గమనిస్తే ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు మనకి కొత్తగా మోటివేషన్ రావాలా, కొత్తగా అంటే ఐ మీన్ ఉత్సాహం కలగాల. ఉత్సాహం కలగాలంటే మీరు జూమ్‌లో ఉండాలా. ఈ ఉత్సాహాన్ని జూమ్ అందిస్తుంది కాబట్టి, ఈ ఉత్సాహాన్ని తీసుకొని నేను బయటికెళ్తున్నా. బయటికెళ్తే అన్నీ పాజిటివ్‌గా జరుగుతుంది. యెస్! నేను సాధించగలను అని బయట అడుగు ముందు పెడుతున్నాను కాబట్టి, నేను సాధించగలుగుతున్నా. అవుద్దా? లేదా? అయిద్దా? కాదా? అని హ్మ్, ఉంటే మనం ఏది సాధించలేం. ఎందుకంటే జూమ్‌కి కనెక్టెడ్‌గా లేకపోతే ఆటోమేటిక్‌గా మనకి ఇట్లాగే ఉంటది. ఏందంటే మోటివేషన్ ఉండదు. ఇన్‌స్పిరేషన్ ఉండదు. ఏం జేయాలో తెలీదు. వాళ్ళు జేసినప్పుడు నేను జేయాలి గదా! అన్న ఆలోచన రాదు. కాబట్టి ఏందంటే ఏదో చేస్తున్నాం. వెస్టేజ్ జేస్తున్నాం. అలా సంవత్సరాలు వెయిట్ జేసి లేకపోతే ఒక 6 నెలలు చూసి రాలేదని జెప్పి ఆగిపోయి బయటికెళ్ళి నెగెటివ్‌గా స్ప్రెడ్ జేస్తున్నాం. రావు, డబ్బులు రావు, నేను ట్రై జేసినా. ఏం ట్రై జేసినాం మనం? అసలు మీరు ఏం స్టెప్ తీసుకున్నారు? ఏం ఫీల్డ్ చేశారు? ఎవరిని కలిసారు? రోజుకి ఎంతమందిని కలిసారు? ఏం ప్లాన్ జెప్పారు? సో, ఇవన్నీ ఒకసారి చెక్ జేసుకోవాలా. వెస్టేజ్‌లో ఆగిపోయినోళ్ళు తప్ప, నిలబడ్డోళ్ళెవ్వరు ఓడిపోయినోళ్ళు లేరు. ఆగిపోయి ఓడిపోయినోళ్ళే తప్ప, నిలబడి ముందుకెళ్ళినోళ్ళు, పని జేసినోళ్ళు ఎవ్వరు గూడా ఓడిపోయినోళ్ళు ఎవరు లేరు. కావాలంటే చెక్ జేసుకోండి. సో, అంత అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, ఇలా మేమింకా వెళ్తున్నాము. నేనేం చేస్తున్నా, ఆఫీస్‌కెళ్తున్నా. ఆఫీస్‌కెళ్ళినా సరే నా మనసులో ఉంటది. అంటే పార్ట్ టైమ్‌గా కాదు చేస్తుంది. హార్డ్ టైమ్‌గా. నా మైండ్‌లో ఉంటది. ఓకే. ఈరోజు సాయంత్రం 5 తర్వాత ఎవరిని కలవాలా? అంటే ఆఫీస్‌లో ఒక్క 10 నిమిషాలు టైం వచ్చినా గాని, నా ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి ఎవరున్నారు లిస్ట్‌లో ఇంకా మనం చెప్పాల్సినోళ్ళు. యెస్! ఒక ఇద్దరి పేర్లు రాసుకుంటా డైరీలో. ఓ ఇద్దరో, ముగ్గురో, నలుగురో పేర్లు రాసుకుంటా. పేర్లు రాసుకొని లంచ్ టైమ్‌లో వాళ్ళకి కాల్ చేస్తా. సార్ ఇట్లా ఈవినింగ్ ఈరోజు 5కి నేను కలుద్దాం అనుకుంటున్నాను. ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. లేదు మంచి ప్లాన్ ఉంది. ఒక హెల్త్ కాన్సెప్ట్ ఉంది. వినండి సార్, ఒక అరగంట టైం ఇయ్యండి నాకు. వాళ్ళు వెస్టేజా అని అడిగారనుకో, కాదు సార్ ఇది హెల్త్ కాన్సెప్టే, వెస్టేజ్ కాదు. కాదనే చెబుతా నేను. సో, వాళ్ళ టైం తీసుకుంటా ముందు. టైం తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి ఇంతకు ముందు విన్న
పరిస్థితి వేరు. విన్న విధానం వేరయ్యి ఉండొచ్చు. నేను కన్విన్స్ చేయగలగచ్చు. కాబట్టి ఆ అవకాశం కూడా నేను వాళ్ళ దగ్గర పోగొట్టుకోను. నేను వెస్టేజా అంటే వెస్టేజ్ కాదనే చెబుతా ఖచ్చితంగా. ఒకవేళ ఏం తమ్ముడు అది అంటే, ఏం లేదన్నా వినండి ఫస్ట్. సరే ఓకే రా తమ్ముడు అన్నారనుకో. సో నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఈ ప్రిపరేషన్ చేసుకుంటా అనమాట. ఈ ప్రిపరేషన్ చేసుకొని, సో 5 తర్వాత మీటింగ్ ఆఫీస్ అయిపోగానే 5కి ఇంటికి వచ్చి వెంటనే మళ్ళీ డ్రెస్అప్ అయ్యి నీట్గా ఫార్మల్ డ్రెస్లో ఇది చేసుకొని బ్యాగ్ తగిలించుకొని డెమో పట్టుకొని వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి. వెళ్ళి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి, సార్ ఇది సార్ ప్లాన్, ఇది బిజినెస్, సో ఇది ప్రొడక్ట్, ఇవి డెమో, ఇవన్నీ చూపించి, ఎస్ ఒక జూమ్ మీటింగ్కి రండి, కొన్ని రోజులు ట్రావెల్ చేయండి, చూడండి అసలు టీం వస్తుందా లేదా, ఇది ఎంత మంచిది అనేది. ఈ విధంగా ప్రతిరోజు కనీసం ఒక ఇద్దరినైనా కలవాలని ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని గోల్ పెట్టుకొని పార్ట్ టైం అండ్ హాఫ్ టైంగా చేస్తా ఉన్నా. సో ఈ విధంగా చేసుకుంటూ సో టీమ్‌ని పెంచుకుంటూ ఆహ్, కొత్త జాయినీస్ చేసుకుంటూ, వచ్చిన టీమ్‌ని ప్రాపర్‌గా గైడ్ చేసుకుంటూ, ఆ వచ్చిన టీమ్‌కి కొంత నాలెడ్జ్ ఇచ్చుకుంటూ, మనం ఇయ్యాల్సిన పని లేదు లీడర్స్ నాలెడ్జ్. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఎందుకంటే మీరంటే చదువుకున్నారు సార్, మేము చదువుకోలేదు, మేము ఎట్టా చెప్పండి. నో, మీరు చెప్పాల్సిన అవసరం అస్సలకే లేదు. సింపుల్‌గా జూమ్‌కి కనెక్ట్ చేయండి. జూమ్‌లో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు గదా! వినమనండి. లేదు దగ్గరలో ఒక మీటింగ్ జరుగుతుంది. మీటింగ్‌కి తీసుకెళ్ళండి. మీరు మాట్లాడాల్సిన మాటలు మీటింగ్‌లో ఎవరో మాట్లాడతారు గదా! సో, వాళ్ళ మాటలు వినిపిచ్చండి చాలు. వినిపిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి అర్థమైతే, సో, వాళ్ళు పట్టుకొనెళ్తారు. వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొనొస్తారు. సో, నెట్వర్క్ తీసుకురావడం అనేది చాలా సింపుల్ లీడర్స్. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో స్ట్రగుల్స్ పడ్డా గానీ, ఇది కష్టమేమో అని చాలా సింపుల్. ఏదైతే సారోళ్ళు చెప్తున్నారో, మీరు మీటింగ్ ఉండాలా, మీ టీమ్ మీటింగ్‌లో ఉండాలా. మీ టీమ్ వచ్చినా రాకపోయినా ముందు మీరు మీటింగ్‌లో ఉండాలి. ఎందుకంటే మీరు మీటింగ్‌కొస్తే మీకు మీ టీమ్‌ని మీటింగ్‌కి ఎట్ట తీసుకురావాలో తెలిసిద్ది. సో, కాబట్టి మనం మీటింగ్‌కెళ్ళడం ఇంపార్టెంటు. ఆ తర్వాత మనం మీటింగ్‌కెళ్తుంటే ఆటోమేటిక్‌గా మన టీమ్ మన ఎనకాల వచ్చేస్తదనమాట. ఒక్కసారి నెట్వర్క్ అనేది రావడం స్టార్ట్ అయితే అది అన్‌స్టాపబుల్ అనమాట. మీకు ఎలా వస్తదో కూడా తెలీదు. సింపుల్‌గా నేను జస్ట్ స్టార్టింగ్ డేస్‌లో స్ట్రగుల్ అయిన 100, 150, 200 మంది మీటింగ్ అంటే నా టీమ్ అయ్యే టైంలో చాలామంది వస్తున్నారు, పోతున్నారు. టీమ్ రావట్ల. అంటే నెట్వర్క్ పెరగట్ల. బట్ ఇప్పుడైతే ఏం జేయాలి సార్ అని అడిగిన మా సారోళ్ళని. సార్ 100 మందున్నారు. బట్ ఇంతకంటే పెరగట్లేదు. 150 మందయ్యారు. ఇంతకంటే పెరగట్లేదన్నారు. అప్పుడు సారోళ్ళు ఒక కీ పాయింట్ జెప్పారు. సార్ ఈ 100, 150 మందిలో మీరు చెప్తే వినేవాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు పని జేసేవాళ్ళు ఎవరెవరున్నారో మీరొక్కసారి ఒక లీడర్ మైండ్ తోటి ఆలోచించండి. ఎవరికైతే ఈ బిజినెస్ అవసరమో, ఎవరైతే యాక్టివ్ మెంబర్సో వాళ్ళని మీటింగ్‌కి తీసుకురండి సార్ అనన్నారు. సో, వాళ్ళని మీటింగ్‌కి తీసుకొనొచ్చి చేయటం వల్లేందంటే, వాళ్ళని లీడర్‌గా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి తెలిసిన ద్వారా ఎవరి నెట్వర్క్‌ని వాళ్ళు తీసుకురావడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే 200, 300 క్రాస్ అయిందో నా నెట్వర్క్ 100, 150 క్రాస్ అయిందో 150 నుంచి ఈజీ అయిపోయింది. ఇప్పుడు అసలు దాదాపు 2000 పైన నా నెట్వర్క్ ఉంది. 2400 దాకా 2200 సంథింగ్. అసలు రోజుకి 2 రోజులకి 100, 2 రోజులకి 100 పెరుగుతా ఉంది. ఎట్లా పెరుగుతుందో నాకే తెలియట్లేదు. ఎవరు ఎక్కడ ఎవరికి ఐడీ ఏస్తన్నారు? ఎవరు ఎక్కడ జూమ్‌కి తీసుకొస్తున్నారు? ఎక్కడ మీటింగ్‌కెళ్ళిపోతున్నారో తెలియకుండా నెట్వర్క్ వస్తుంది. సో, కాబట్టి ఈ సిస్టమ్ ఏంటంటే, స్టార్టింగ్‌లో మనకి నెట్వర్క్ రాలేదని మనం ఆగిపోవద్దు. నెట్వర్క్ రాట్లేదని ఎవరు బాధపడొద్దు. వన్స్ ఒక్కసారి నెట్వర్క్ వచ్చిందంటే ఆగదు. అండ్ నీకు తెలియాల్సిన విషయం ఏందంటే, నెట్వర్క్‌ని ఎట్లా హ్యాండిల్ జేయాలో గూడా తెలుసుకోవాలా. నెట్వర్క్‌ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకనేది గూడా తెలుసుకుంటే, నెట్వర్క్ అనేది వస్తది. వచ్చిన తర్వాత ఆగదు. సో, అంతా గూడా మీటింగ్స్‌లోనే ఉంటది లీడర్స్. బిజినెస్ అంతా గూడా ఒక మాటలో చెప్పాలంటే లాస్ట్‌గా, ఈ బిజినెస్ అంతా గూడా మనం ఏదో నెత్తి మీదేసుకొని జుట్టు పీక్కోవాల్సిన అవసరమేం లేదు. సింపుల్‌గా 4 ముక్కల్లో చెప్తాను. ఏంటంటే, ఐడీ తీసుకున్నామా, ప్రొడక్ట్ వాడదాం. ప్రొడక్ట్ ఎందుకు వాడాలా? బయట దానికి, దీనికి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటది. బయట దానికంటే ఇది వండర్‌ఫుల్ ఇంటర్నేషనల్ క్వాలిటీ కాబట్టి ప్రొడక్ట్ వాడదాం. సో, ప్రొడక్ట్ వాడామా? ఎట్లా ఉంది? బాగుందా? బాలేదా? యెస్, మనకొక ఫీడ్‌బ్యాక్ వస్తది. బాగుంది. బాగుంటే మంచిదన్నట్టే. సో, మంచిదైతే నిర్భయంగా నలుగురికి చెప్పొచ్చు. లేదు నేనెవరికీ చెప్పలేను, నాకు సిగ్గు, మొగమాటం అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా? యెస్, మీరు చేసే పని చేసుకోండి. బట్ ప్రొడక్ట్ వాడుకోండి. వాడుకుంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వలేకపోయినా ఫైనాన్షియల్‌గా ఆరోగ్యాన్నన్నా ఇవ్వగలుగుతారు. సో, అది.
ఆ తర్వాత వాడామా ప్రోడక్ట్ బాగుందా, నచ్చిందా, ఎవరికైనా చెప్దామని డిసైడ్ అయ్యారా? ఎస్, డిసైడ్ అవ్వండి లీడర్స్. మీ అప్లైనర్ని పెట్టుకోండి వెమ్మటి. పెట్టుకొని ఇది నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆ తెలిసిన వాళ్ళందరికీ కూడా టైం తీసుకొని మీ అప్లైనర్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి వాళ్ళకి అసలు ఈ సిస్టమ్ గురించి, ప్రోడక్ట్ గురించి అర్థమయ్యేలా చెప్పండి. ఆ చెప్పారా, చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్లో ప్రజెంట్ చేయండి. ఎప్పుడైతే మీరు మీటింగ్స్కి వీళ్ళని తిప్పుతా ఉన్నారో ఆటోమేటిక్గా మీ నెట్వర్క్ అనేది మల్టిప్లై అయిపోయిద్ది. మీటింగ్ అనేది ఆ మ్యాజిక్ అనేది చేసేస్తుంది. మనకి ఏమి చదువుకోవాల్సిన పని లేదు, డిగ్రీలు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్, ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. దేంతో తయారు చేస్తున్నారు, ఇది మంచిదా కాదా, ఎట్లా చేస్తారు, ఏమైద్ది, అవసరం లేదు మనకి. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ తయారు చేసిందంటే, కంపెనీ ఒక వస్తువుని 9 దేశాల్లో రిలీజ్ చేసిందంటే, పెద్ద పెద్ద మేధావులే టెస్టులు చేసి, పెద్ద పెద్ద కంపెనీలు, టెస్టింగ్ ఏజెన్సీస్, ల్యాబొరేటరీస్ అన్ని టెస్ట్ చేసే పంపించారు. ఓకేనా? మనం ప్రొడక్ట్ల మీద సెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దాని వెనకాల ఉన్న ఆపర్చునిటీ, అవకాశాన్ని పట్టుకోండి. ఓకేనా? పట్టుకొని సో ముందుకెళ్ళండి. సో నెట్వర్క్ని తీసుకొచ్చుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే మన తరాలు బాగుంటాయి. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా లేట్ చేయకుండా, ఆల్రెడీ మనం లేట్ చేసేసాము కాబట్టి ఇంకా ఎవరన్నా అనుమానంగా, డౌట్స్ తోటి, సంకోచంతో చేద్దామా వద్దా ఆలోచనలో ఉంటే దయచేసి నా రిక్వెస్ట్ మానేసేయండి. ఆ ఆలోచనని మానేసి ఇక్కడ ఏం అవకాశం ఉందో ఆ అవకాశాన్ని పట్టుకోండి. ఎందుకంటే సింపుల్గా నేను నేను కాదు లీడర్స్, ఒక గవర్నమెంట్ టీచర్ చేస్తున్నారు, 1,50,000కి పైగా జీతం తీసుకుంటా దీంట్లో పార్ట్ టైంగా చేసుకుంటున్నారంటే ఎందుకు చేస్తున్నారో తెలుసుకోండి. ఒక డిప్యూటీ ఎంఆర్ఓ ఆయన జాబ్ని సైతం రిజైన్ చేసి, జాబ్ని సైతం పక్కన పెట్టి వెస్టేజ్ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడో ఆలోచించండి. సో వీళ్ళు చదువుకున్న వాళ్ళు మేము చేయలేము, మరి ఒక అంజుబాబు సార్ అంటే ఒక బేల్దారి మేస్త్రి 3వ తరగతి చదువుకున్న వ్యక్తి వెస్టేజ్ చేస్తున్నాడంటే ఎలా చేస్తున్నాడో తెలుసుకోండి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోండి. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోండి. అలాగే ఒక బీబీ మేడం, ఒక అంగన్వాడీ ఒక ఒక సారీ ఒక ప్రైవేట్ స్కూల్ ఆయా ఇప్పుడు 5 లక్షలు వెస్టేజ్లో సంపాదిస్తుందంటే వెస్టేజ్ని ఆమె ఎలా చేసింది చదువు లేకుండా అనేది తెలుసుకోండి. ఓకేనా? ఎలా చేయాలి, ఎందుకు చేయాలో తెలుసుకుంటే, ఎలా చేస్తున్నారో తెలుసుకుంటే, అంత చిన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంత పెద్ద గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు వదులుకొని కూడా దీంట్లోకి వస్తున్నారు. ఈ రెండిటి గురించి గన మీరు క్లారిటీ తీసుకుంటే, ఈ రోజున వెస్టేజ్ నీకెందుకు అవసరం అనేది నీకే అర్థమైద్దనమాట. సో కాబట్టి అవకాశం పట్టుకోండి. అవకాశం పట్టుకొని సో దీన్ని డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. వర్క్ చేస్తే ఖచ్చితంగా మనతో పాటు మన పిల్లల తలరాతలు మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి సో అవకాశం మీకు, నాకు, అందరికీ, చదువు ఉన్నోళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా సేమ్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది నలుగురికి పంచుదాము. ఆ నలుగురిలో మనం కూడా ఉందాము. అందరం కలిసి సక్సెస్ అవుదాం. ఓకేనా? సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. నేను ఏదైనా నెగిటివ్ కానీ, లేకపోతే నా నుంచి ఏదైనా నెగిటివ్ అనిపిస్తే, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏంటి ఇలా చెప్పాడు అని మీకు ఏదైనా అనిపిస్తే అది తీసేయండి. మన లైఫ్ గ్రోత్కి, మనం ముందుకెళ్ళేదానికి ఏదైతే అవసరపడ్డాయో ఆ మాటలు మాత్రం తీసుకోండి. పాజిటివ్నే తీసుకుందాం, ఆల్వేస్ నెగిటివ్ని వదిలిపెట్టేద్దాం. సో పాజిటివ్ తీసుకొని మన లైఫ్లో ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఎక్స్పెషల్లీ మన దినేష్ సార్ అండ్ టీమ్కి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మనం మాట్లాడితే వినే వాళ్ళు ఉండడం కూడా అదృష్టమే. సో కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. మీరందరూ ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ, బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ వాల్యుబుల్ సెక్షన్ సార్. చాలా వండర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్, మీ అనిల్ సార్. థ్యాంక్ యూ సార్. మీ టెస్ట్ మోని చాలా వండర్ఫుల్ సార్. మీ టెస్ట్ మోని ఇప్పుడు మన 17 మెంబర్స్ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. మనం ఎస్, ఇటువంటి మనం అయితే కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి ఒక్కరూ గమనించుకోండి లీడర్స్. టైం అంటే చాలా తక్కువగా ఉంది. మీకు మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్, మీకు సార్ టెస్ట్ మోన్లో మీకు కీ పాయింట్స్ ఏ అయితే కనెక్ట్ అయ్యాయో అవి కొంచెం ఫాస్ట్గా మీకు చెప్తే మనం ఎర్లీగా
ఫాలో చేసుకోను, ఎందుకంటే చాలా మంది టీచర్స్ ఉన్నారు, చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ లేటెస్ట్. ఫస్ట్ చాలా పుష్పరాజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. పుష్పరాజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. క్రాంతి రాయల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ గురుగారు. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. జాలే సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, ఈరోజు కొన్ని విషయాలు కొంచెం కనుమరుగు అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు మరలా గుర్తు చేశారు. ఎలాగంటే అసలు మీరు వెస్టేజ్ లో ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ అవుతున్నారు అనేది, నిన్న వచ్చినటువంటి స్టాకు లేకపోతే మదర్ స్టాక్ నుంచో లేకపోతే పక్క నుంచో వస్తుంది అనేది, అది ఎంత మీరు దాన్ని బట్టే నాకు అర్థం అవుతుంది మీరు అసలు అప్డేట్ ఎలా అవుతున్నారు, ఏ నిమిషంలో ఏది కంపెనీ పెడుతుందో దాన్ని మీరు అప్పటికప్పుడు తెలుసుకుంటున్నారంటే మీరు బాగా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవును, చెప్పండి సార్. అప్డేట్ అనేది ఖచ్చితంగా చాలా అవసరం సార్, ఎందుకంటే అప్డేట్ అవ్వకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతాము. సో సార్ వాళ్ళు చెప్పినట్టు నోకియా మొబైల్ లేదంటే కారణం ఏంటంటే అప్డేట్ అవ్వకపోవడమే. కాబట్టి మనందరం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలా. ఓకే సార్. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మూలధనాన్ని ఖర్చు పెడితే కొండ కూడా పిండి అయిపోద్ది. రోజు ఒక రాయి తీసుకుంటే మనకు అవసరమే, తప్పదు. కానీ ఆ అవసరాన్ని ఈ మూలధనంలో కాకుండా వెస్టేజ్ లో కనీసం అంతవరకైనా నేను సంపాదించి ఖర్చు పెట్టాలి అన్నారు చూసారా, ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్ నాకు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అనే ఆలోచనతోటి ఏదేదో చేసి మూలధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఈ రోజు నుంచి సార్ ఈ జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పాయింట్ గాని పట్టుకోగలిగితే వెస్టేజ్ని చాలా బాగా చేయగలరు. కారణం ఏంటి, మూలధనాన్ని ఖర్చు పెట్టకూడదు అనాలి, అంతే. తర్వాత సార్, ఏదో ఒకటి సాధించాలనే తపన మీలో ఉన్నప్పుడే ఆ కష్టం పైన పనిని ఇష్టంగా మార్చుకున్నారు కాబట్టి విజయం మీ పాదాల చెంతకు వచ్చింది సార్. ఇది ఖచ్చితంగా నేను ప్రతి మీటింగ్ లో ఎల్ఐసిలో నేను ఆచరించింది కూడా అదే సార్. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే విజయం నీకు బానిస అవుతుంది. తర్వాత సార్, ఫోన్ కాంటాక్ట్ లో చాలా మంది ఉన్నారు, ఏదేదో సొల్లు కబుర్లు సొల్లు మాటలు చెప్పేదానికన్నా ఈ వ్యక్తుల్లో ఎవరు మన మాట వింటారు, మనకు క్లోజ్ గా ఎవరున్నారు అనేది ఒక ఇద్దరిని మాత్రమే తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా నెట్వర్క్ వచ్చుద్ది అనేది ఈ రోజు నేను తెలుసుకున్నాను సార్. తర్వాత ఇంత చేసిన తర్వాత ఫాలోఅప్ చేయకపోవటం, అసలు ఆ ఫాలోఅప్ అనేది లేకపోతే నిన్న లీడర్స్ మీటింగ్ లో ఈ ఫాలోఅప్ గురించి సారు మీరు ఎల్ఐసిలో ఎలా డెవలప్ అయ్యారు, దీంట్లో ఎందుకు కాలేకపోయారు అనేది సురేష్ సారు తన నోటితోనే చెప్పకుండా నా చేతనే చెప్పించాడు అన్ని. ఆ ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అది ఖచ్చితంగా సార్. కొత్త మేకలకు వద్దు, పాత మేకలను జాగ్రత్తగా కాసుకోండి అనేది మన కొండేపి టీం ముద్దుబిడ్డ సురేష్ సార్ చెప్పారు సార్. ఇంకొకటి, ప్రోడక్ట్ ని టెస్ట్ చేయటం అమాయకత్వం అనేది కూడా బయట బాగా అర్థమయ్యేటట్టు సోలంతో గుచ్చారు సార్. కొంతమందికి ఇస్తే నాకు కూడా అనుభవమైంది. ఇదేమన్నా రియాక్షన్ ఇచ్చుద్దేమని, మేము అవి మింగాలి ఈ మింగాలి అది అంటున్నావు, చాలా ఇది అంటున్నావు, మాకు భయం కాదు, భయం వేస్తుంది అది అన్నప్పుడు నాలెడ్జ్ లేకపోతే వాళ్ళకి మనం చెప్పలేము. ఇంటర్నేషనల్ కంపెనీ 9 దేశాల్లో నిరాటంకంగా పోతున్నటువంటి కంపెనీ ప్రోడక్ట్ ఎటువంటిదో అనేది ముందు నువ్వు తెలుసుకుంటే మనం ఎదుటి వ్యక్తికి ఎలా వాడించవచ్చో చెప్పకనే చెప్పారు సార్. చివరగా నాకు బాగా నచ్చింది, చాలా ఫన్నీగా చెప్పారు సార్. అప్లైనర్ని హింసించద్దారు చూసారా, అది ఖచ్చితంగా అప్లైడ్ గారు ఆ విధంగా కానీ చేయగలిగితే, అంటే హింసించంటే ఆ హింసించడం కాదు, ప్రోడక్ట్ మీద నీ యొక్క లైన్ కోసం నువ్వు ఎక్కడైతే ఐడి వేయాలనుకుంటున్నావో నీ వల్ల కానప్పుడు అప్లైనర్ సహాయం తీసుకొని ఏమైనా సరే అతను హింసించైనా సరే తీసుకెళ్ళనున్నారు చూసారా, ఇది నాకు బాగా నచ్చింది సార్. నేను ఫస్ట్ లో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే, నా గ్రేట్ అప్లైనర్ నిజంగా నా అదృష్టం సార్.
జయరాజ్ Yes. సార్, పిబి జయరాజ్ సార్ నాకు అప్లైనరు. నేను ఇప్పటి Yes, వరకు yes. ఎప్పుడు కూడా నేను అప్లైనర్ గురించి చెప్పేవాడిని కాదు. నాకు నిన్న లీడర్స్ మీటింగ్ దగ్గర నుంచి ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు చూసి ఇక నుంచి ముందు నేను నా పేరు కాదు చెప్పుకోవాల్సిందే, నా అప్లైనర్ పేరే చెప్పుకోవాలనేది నేను నిర్ణయించుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజ్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. మీ క్రాంతి రాయల్. థ్యాంక్ యూ Thank సార్, you, థ్యాంక్ యూ thank సార్, you, sir. ఎక్సలెంట్ Thanks. ఫీడ్బ్యాక్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చైతన్య సార్, గుడ్ మార్నింగ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ ఆఫ్ చేసుకోండి సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్, చైతన్య సార్. సార్ 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 చైతన్య ఓకే, మేడం సార్. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ Yes. గుడ్ మార్నింగ్ సార్. Good morning, madam. Chaitanya madam. Yes. Good morning. Very మీ good టెస్ట్ morning. బాగుంది సార్. Yes. చదువుకుంటే Mm. జాబ్ ఉండిద్ది అని ఆలోచించారు సార్. చదువులో జాబ్ మాత్రమే కాదు సార్, Yes. జీవితం కూడా మారదని తర్వాత తెలుసుకొని మా వెస్టేజీ ఫ్యామిలీలో జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. Thank you. సార్ Thank you, మీరు madam. ఫోన్ చేసి నేను ముందుగానే ఫిక్స్ అయ్యి ఫోన్ చేస్తే దేని గురించి చెప్తున్నారంటే వెస్టేజీ గురించి అన్నప్పుడు వెస్టేజీ గురించి కాదు అని ఆ పర్సన్ కలవడం కోసమైనా సరే ఒక అబద్ధం ఆడి Yes. పోయి మీరు కలిసి ఆ ప్రొడక్ట్ గురించి చెప్పటం మాత్రం ఆ పాయింట్ ఇంకా నేను తెలుసుకున్నాను సార్ మంచిగా. Super, super, madam. అదొకటి సార్. మళ్ళీ ఇంకోటి సార్, బేల్దారి పని చేసుకునే వాళ్ళు, చదువుకునే Yes. వాళ్ళకి వెస్టేజ్ ఒక అవకాశం ఇచ్చింది. చదువుకున్న నాలెడ్జ్, జనరల్ నాలెడ్జీ ఉన్న వాళ్ళకి ఉంది, చదువు లేకుండా లోకల్ నాలెడ్జితో ఉండే వాళ్ళకి అవకాశం ఉంది. వెస్టేజీ అలాంటి అవకాశం అందరికి ఇచ్చినందుకు గౌతమ్ బాలి గారికి హ్యాట్సాప్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes. సార్, ప్రొడక్ట్ గురించి అప్లైనర్ తోటి ఎక్కువగా మాట్లాడాలి. మీటింగ్స్ గురించి నేను ఎలా డెవలప్మెంట్ అవ్వాలి, ఒక డ్వాక్రా గ్రూప్ కట్టుకోవడానికైనా ఇంటికైనా నేను ఎలా Yes. మోటివేషన్ అయ్యి ఎలా సంపాదించుకోవాలి, అప్లైనర్ తోటి ఎక్కువగా ఫ్రెండ్షిప్ చెయ్యి, మాట్లాడడం అలవాటు పడు అనే పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది సార్. Yes. ఉదయాన్నే మంచి మాటలు మా ముందుకు తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank మీలాంటి you, వాళ్ళు madam. Thank you. సక్సెస్ అవ్వాలి, మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. Thank you, thank you, ma'am. Thank you, నేనే madam. కాదు, Thank you, అందరూ madam. మనం అందరం, మన టీం అందరం కూడా తప్పకుండా ముందుకెళ్ళాలా. అందరూ జీవితంలో మంచిగా ఇదవ్వాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం, సూపర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ జానకిరావు సార్, గ్రేట్ లీడర్. జానకిరావు సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జానకిరావు సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఏదైతే మీ సెషన్ ఉందో, Yes. నిన్న లీడర్స్ మీటింగ్ లో పోయి మేము ఏం తెలుసుకున్నామో, ఏమి ఆచరించాలనుకున్నామో అవే ఈరోజు మీ మాటల ద్వారా డ్రెస్ కోడ్, మీటింగ్స్, లెర్నింగ్, అప్లైనర్, ఈ Yes. 4 వర్డ్స్ అనేవి నాకు చాలా చాలా బాగా కనెక్ట్ అయినాయి సార్. ఇప్పటికీ Yes. నేను మారలేదు. ఇక నుంచి నన్ను నేను మార్చుకొని నా టీంకి కూడా అవి నేర్పించుకోవాలని డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ Yes, సార్. super, super. మీరు Excellent. సెషన్ ఇచ్చినందుకు. మరలా మీ సెషన్ అనేది నెలకు ఒకసారైనా మాకు రిపీట్ చేయండి సార్. ఖచ్చితంగా, Thank you, ఖచ్చితంగా sir. సార్. ఎస్ జానకిరావు సార్, సింపుల్ సార్. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏదైతే వింటున్నామో వాటిని విని వదిలిపెట్టకుండా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేయకుండా ఎన్ని సార్. మీటింగ్లకు వచ్చినా, ఎంత విన్నా కూడా ఉపయోగం లేదు. ఇంప్లిమెంట్ చేయండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు సార్. ఇక నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను. నేర్చుకున్న ప్రతి ఒక్క పాయింట్ ఇంప్లిమెంట్ చేస్తాను, నా టీంకి నేర్పించుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, Yes. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ గోల్ ఏదైతే ఉందో అది మీరు త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, జానకిరావు సార్, థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గమనించుకోండి. ఇప్పటికే 24 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకా హ్యాండ్ రైజ్ చేయొద్దు లీడర్స్, ఎందుకంటే టైం అంటే చాలా చాలా తక్కువగా ఉంది మనకి. నెక్స్ట్ టైం చూద్దాం. వెంకయ్య మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఇక అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్.
సార్ మీరు చెప్పిన టెస్ట్ చాలా బాగుంది. మా టీంలో ఇప్పుడు ఇంతకుముందు మీతో మాట్లాడేటప్పుడు జానకిరావు సార్ చాలా నిదానంగా నీట్గా అన్ని పోయినాయి అర్థమయ్యేలాగా మీరు కూడా అలా చాలా చక్కగా చెప్పారు. మీరు ఫస్ట్ నుంచి పడ్డ కష్టాలు, చదువుకొని జాబ్ కోసం పడ్డ కష్టాలు అన్నీ చెప్పారు. అందుకే సార్ ప్రతిరోజు జూమ్ లో ఉంటే నేనే పడుతున్నాను కష్టాలు అని అనుకునే వాళ్ళకి కూడా నేనే కాదు అందరు పడుతున్నారు అనే ఒక విషయం జూమ్ లో ఉండటం వల్ల అర్థమైందని చాలా చక్కగా చెప్పారు సార్. వెస్టేజ్ లో సక్సెస్ వచ్చిద్దా రాదా అని ఆగిపోయే వాళ్ళకి కూడా మీ మాటలు విన్నాక గెలవాలి అందరు గెలుస్తున్నప్పుడు నేనెందుకు గెలవనన్న ఉత్సాహం అనేది ఒక జూమ్ ద్వారా మనకు అర్థమైందని నాకు అర్థమైంది సార్. చాలా విలువైన మాటలు చెప్పారు. చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఇలాంటి మాటలు విని మాటలు రాని వాళ్ళకి కూడా మాట్లాడగలిగే ఒకటి ఉందంటే అది ఒక వెస్టేజ్ ప్లాట్ఫామే సార్. అంటే గెలవలేమనుకునే వాళ్ళకి కూడా గెలటానికి అనేది ఒక ప్లాట్ఫామ్ ఉందంటే అది వెస్టేజే సార్. చాలా విలువైన మాటలు మాకు అందించారు సార్. మీ గోల్ ఏదైతే ఉందో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా. మీరు కూడా మీ 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 లైఫ్ మీ గోల్స్ అన్ని కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాము సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా, మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినట్లు నాకు కనెక్ట్ అయినాయి సార్. ఇది మనం బయట చెప్పినప్పుడు మన ఫ్రెండ్స్ని అడుగుతాం సార్, ఇట్లా మంచి ఆపర్చునిటీ ఉందని. వాళ్ళు చాలా మంది మనం మీరు చెప్పిన విధంగానే అది వెస్టేజ్, 4 మాటలు చెప్పగానే అది వెస్టేజ్ అని అడుగుతున్నారు సార్ మామూలుగా. మంచి మనం ఆపర్చునిటీ అనగానే వెస్టేజా అంటున్నారు, బట్ అది అవును మంచి సార్. ఆపర్చునిటీనే అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అవును సార్. అట్లా అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇది మేము చూసాము అది ఇది అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే వెస్టేజ్ అనగానే అసలు ముందు ఆ పేరు చేసి రాకూడదు, ఎందుకంటే వాళ్ళకి Yes, దాని గురించి తెలియదు అని yes, అనే విషయం మాకు బాగా అర్థమవుతుంది చెప్పారు సార్. చాలా సార్లు yes. మేమేమనుకుంటున్నామంటే వాళ్ళ ఆ మాట అనగానే మనకి డిసప్పాయింట్ అయిపోతున్నాం మనం. అవునండి, అవును సార్, వెస్టేజ్ తెలుసా మీకు అనేస్తాం. కాదు, ఆ, అట్లా అనకూడదు. వెస్టేజ్ కాదు, పాడు కాదు. ఒకసారి విను, నువ్వు ఒక అరగంట మంచి కాన్సెప్ట్ ఉంది, హెల్త్ కాన్సెప్ట్ అని ముందు పోయి చెప్పి మనం చెప్పే కాన్సెప్ట్ లో ముందు కంపెనీ పేరు చెప్పం కదా. ఆరోగ్యం, తర్వాత ఆదాయం, లాస్ట్ లో కంపెనీ. అప్పుడు వాళ్ళు అవును సార్. రియలైజ్ అవుతారు, ఓహో వెస్టేజ్ అంటే ఇప్పుడు దాకా నేను తెలుసుకున్నది వేరు, వీళ్ళు చదువుతున్నది వేరు, నిజమా ఎంత ఉందా అనే డైలమాలో ఉంటారు. అప్పుడు వాళ్ళని పట్టుకొని రా నాతో పాటు ఒక మీటింగ్కి, నీకు ఇంకా అర్థమయ్యేలా చేస్తానని చెప్పి తీసుకొని వెళ్ళచ్చు. అలా అవును. మొండోళ్ళని కూడా మార్చడానికి అవకాశం ఉంది. మనమైతే అవును. ఛాన్స్ ఇవ్వకూడదు, అంతే, ఛాన్స్ అవును తీసుకోవాలా. సార్. మీరు చెప్పిన మాట బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే ముందుగానే వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి తెలిసిన విషయాన్ని, అంటే వాళ్ళకి తెలియని విషయాన్ని దీంట్లో ఇంత మంచి ఉందని చెప్పగలిగితే, వాళ్ళు మంచి ఎస్, ఫ్రెండ్స్ అయితే అర్థం చేసుకోగలిగితే మనతోటి మళ్ళీ మాకు ఇలా చెప్పలేదు సార్. మీరు చెప్పింది కరెక్టే సార్. వేరే ఫ్రెండ్ కూడా అట్నే చెప్పాను, అదే కానీ మీరు నీకు దీంట్లో చాలా మంచి ఉంది ఒకసారి వినన్నాను సార్ నేను. చెప్పిన ఎస్, తర్వాత ఈ విధంగా వాళ్ళు చెప్పలేదు, నేను ఏదో ఉందని అన్నారు కానీ ఎంత వివరంగా చెప్పలేదు అన్నారు సార్. మీరు చెప్పిన మాట బాగా చెప్పాను కదా వాస్తవం. నేను. ఎస్, ఓకే సార్. అదే విధంగా అప్లైన్ ని హింసించండి అనే మాట కూడా నాకు కనెక్ట్ అయింది సార్. అప్లైన్లే కాదు, ముందు మనం నేర్చుకోవాలన్నమాట. అప్లైన్ అడుగుతానే మనం కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ అప్లైర్ మనమే. మన ఎస్, కింద అది, డౌన్లైన్లు మనల్ని అడుగుతారు. అదే విధంగా మనల్ని కూడా హింసించడం అంటే వాళ్ళు ఎస్. తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు సార్ మామూలుగా. హింసించడం అంటే అదే తిట్టడం కాదు మహాప్రభు అవును. సార్. తిట్టమని అర్థమైంది కాదు. సార్ నాకు. ఎస్, అప్లైనర్ని మీరు మీ అవసరం, నాకు ఈ ఆకలి ఉంది, నా ఆకలి తీర్చమని అడగండి. అప్లైనర్ని అవును. ఎలా యూజ్ చేసుకోవాలి, దేని ఎట్లా ఆయనకి విలువ ఇచ్చి ఆయన్ని మనం తిప్పుకోగలిగితే, మనకి మనకి మన మంచి కోరేది అప్లైనరే. కాబట్టి ఏంటంటే ఆయన ఉండగానే ఆయనకి టీం పెరిగి పెద్దయి ఆయన మనకు అందుబాటులో రాకుండా ఉండే లోపే ఆయన ఉన్నప్పుడు మనం ఆయన్ని యూజ్ చేసుకోవాలని నా ఉద్దేశం. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. సో ఆ విధంగా ఏంటంటే అప్లైనర్ మన వెన్నంటి ఉండగానే మనం ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకొని మనం కూడా ఆయనలాగా మారగలిగే ఆ, అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ని నేర్చుకోండి అంటున్నాను ఆయన చూసి. అవును సార్. ఎస్, అదే విధంగా అట్లానే సార్ ఒకసారి నన్ను అడిగినప్పుడు, గోపి సార్ గ్రేట్ లీడర్ చీరాల గోపి సార్ కూడా నన్ను ఆ టీంలో అట్నే జాయిన్ అయ్యాడు. సార్ అర్థం చేసుకోవటం వల్ల ప్రతి ఒక్కటి అడిగేవాడు. ఆయన మామూలుగా పొద్దుగులు అడిగేవాడు, ఏ డౌట్ వచ్చినా అడిగేవాడు. అప్పుడు నేను తర్వాత అనుకున్నాను, నేను నేర్చుకోకపోతే సార్కి చెప్పలేకపోతే నేను ముందు నా కాడ సార్ ఉండకపోవచ్చు, మీరు చెప్పలేకపోతే ఇంకొక వేరే అప్లైన్ కూడా ఇసుకలు ఆడుకోవచ్చు అని నాకు అనిపించింది.
సార్ Yes. అడిగే ముందు ముందు నేను తెలుసుకోవటం మొదలుపెట్టా. ఆ విధంగా తెలుసుకోవటం వల్ల సార్ అడిగిన ఏ క్వశ్చన్ కైనా ఎంతో నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్పడం వల్ల సార్ మీరు బాగా చదువుతున్నారని ఒక మంచి గ్రేట్ లీడర్ని పోగొట్టుకుంటానేమో అనిపించింది సార్ నాకు అప్పుడు. అయితే నేను నేర్చుకోవటం వల్ల సార్ ఏంటంటే సార్ మీరు బాగా చదువుతున్నారు, పక్కన అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా కూడా చదువుతున్నా అని చెప్పి సార్ అది మాత్రం నాకు ఎగ్జాక్ట్ అనిపించింది. అందరూ అదే విధంగా ఉంటే ఎవరినైనా గట్టిగా నిలబెట్టచ్చు సార్. మీరు చెప్పి బాగా కనెక్ట్ అయినాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి మాటలు చెప్పారు. మీ గోల్ ఏది ఉందో అది నెరవేరాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ ఆప్షన్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Sir, good morning. Good morning, sir. Very good morning. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు అడగంగానే జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా వాల్యుబుల్ పాయింట్స్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న సురేష్ సార్ లీడర్స్ మీటింగ్లో ఏమైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ సురేష్ సార్ ఎలా చెప్పారో మీరు కూడా అలాగే చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నిన్న సార్ చెప్పిన వాల్యుబుల్ అప్లైని ఎలా యూజ్ చేసుకోవాలి, ఓ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మనం మాట్లాడాలి, ఎలా ట్రస్ట్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి, అలాంటి పాయింట్స్ అని మాకు చాలా వాల్యుబుల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. త్వరగా మీరు మీ పేదరిక జీవితం పోగొట్టుకొని త్వరగా లక్షాధికారులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇలాంటి జూమ్లు మాకు ప్రతి నెల ఒకటి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ Thank యూ you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం టైం అవుతుంది, కొంచెం మీకు కనెక్టింగ్ అయ్యే పాయింట్స్ చెప్పండి సార్, కొంచెం ఏమనుకోవద్దు. నెక్స్ట్ జయరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు మ్యూట్ ఆప్షన్ ఇచ్చింది, అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. జయరాజ్ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, madam. Very good morning. సార్ మీరు చెప్పిన జూమ్ ఈ రోజంతా ప్రతిదీ మీటింగ్ యొక్క ప్రాముఖ్యత, డ్రెస్ కోడ్ యొక్క ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన వాటిలో మాకు కనెక్ట్ అయింది ఏంటంటే మనం టీం వచ్చినా రాకపోయినా మనం స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు సార్. అది చాలా నాకు కనెక్ట్ అయింది. ప్లస్ మనం షార్ట్ టైం గోల్ ఫస్ట్ స్టార్టింగ్ నెరవేర్చుకోవాలి దీంట్లో అనేది కూడా నాకు కనెక్ట్ అయింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఉదయాన్నే మాకు ఎంతమంది జూమ్ ఇచ్చినందుకు మీ యొక్క గోల్స్ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. Thank you. సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్. Sir, good morning, sir. Jayaraj sir. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను హ్యాండ్ రైట్ చేశాను నా ఫోన్ లో, నేను బయటికి వెళ్ళాను, Okay. మళ్ళీ కట్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. మంచి సెక్షన్ ఇచ్చారు సార్. నిజంగా మార్చుకోవాల్సిన ఈ వాళ్ళందరికీ అంటే మన ముందుగా ఏంటంటే వెస్టేజ్ గురించి అనేది కొంతమంది అడిగినప్పుడు సార్ నాకు ముందుగా చెప్పారు, నాకు కూడా అదే ఉండేదన్నమాట. కానీ నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే మన వెస్టేజ్ గురించి అనేది మనం చెప్పకూడదు. ఫస్ట్ బిజినెస్ ప్లాన్ ఉంది, లేదు ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉందని చెప్పని, అంటే హెల్త్ కి సంబంధించి ఉందనేది మనం చెప్పాలి సార్. అది బాగా నాకు కనెక్ట్ అయింది సార్. ఇంకా డ్రెస్ కోడ్ అంటే కొంతమందికి జూమ్కి రండి అట్లా మనం చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి జూమ్కి వద్దాం చూద్దాం అన్నట్టుగా ఉంటారు. కానీ ఈ రోజున మీరు చెప్పిన సెక్షన్ లో మాత్రం ఫస్ట్ జూమ్కి వచ్చినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి అని చెప్పి అన్నారు సార్. నిజమే సార్. నేను నా యొక్క ఉన్న పనుల వలన నేను కూడా పార్ట్ టైం చేస్తున్న దాని వలన సార్ నేను కూడా జూమ్కి లేకపోతున్నాను. నేనే లేగలేదు, నా లైఫ్ ఎలా నేను లేపగలనని చెప్పని నిజంగా చాలా నేను సఫర్ అయ్యాను సార్. కానీ నా షెడ్యూల్స్ కూడా నేను మార్చుకొని ఖచ్చితంగా నేను తీసుకోవటమే కాదు నా లైఫ్ లెర్నర్స్ కూడా నేను ఇప్పించాలని చెప్పని నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో 100% నేను అది చేస్తాను సార్. ఖచ్చితంగా నిజంగా సార్. ఇన్ఫ్లుయెన్స్ అనేది అది మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నేను నా లైఫ్ లెర్నర్కి ఎక్కడున్నా సరే నేను వాళ్ళకి అందించాలని ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను సార్ మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. నెక్స్ట్
వడ్డాది ఈశ్వర్ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మ్యూట్ ఆప్షన్ తీసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, ఈశ్వర్ సార్. సార్ సార్ మాది వడ్డాది సార్. నిజంగా మేము కొత్తగా జాయిన్ అయ్యాం సార్. మీరు నిజంగా జూమ్ ఇచ్చినందుకు నిజంగానే చాలా బాగా ఇచ్చారు సార్ జూమ్. నిజంగా మా కొత్త వాళ్ళ టీం కూడా ఇందులో ఉన్నారు సార్. నిజంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ చేస్తాను నిజంగా ఎస్టీలో జాయిన్ అయ్యారంత చాలా గొప్ప సార్. నిజంగా మీరు మీరు చెప్పిన పాయింట్ 2 పాయింట్లు తీసుకుని సార్. ఇంకా నా కింద బోర్డు మంది ఉన్నారు కాబట్టి సార్ నిజంగా మీరు డ్యూటీకి వెళ్ళి రోజుకి ఒక ఇద్దరిని ఖాళీ టైంలో కలాలని ఒక పాయింట్ నిజంగా చాలా బాగా నచ్చింది సార్. అదొకటి మా అప్లైని మీరు పీడించినప్పుడు అప్లైని కూడా చాలా మంది తీసుకెళ్తారు అనే ఒక పాయింట్ నచ్చింది సార్. అదొకటి సార్ మీరు నిజంగా మీరు ఒక పాయింట్ చెప్పారు సార్. నిజంగా ముందుకు వెళ్ళినప్పుడు స్టేజ్ అని పేరు చెప్పినప్పుడు చాలా మంది రారని అన్నారు. ఆ మాట వస్తుంది నిజంగా సార్. నిజమే, చాలా మంది కలిసి చెప్పినప్పుడు చాలా మంది 15,000 కట్టించుకున్నారు. అదంతా మోసం మోసం మోసం, చాలా మంది అలాగే తొలగిపోతున్నారు సార్. నిజంగా అది స్టేజ్ అని చెప్పడానికి మేము ముందే చూసాం, మేము చేసాం. 15,000 కట్టించుకున్నారు సార్. నిజంగా మీరు చెప్పిన మాట అది చాలా బాగా తీసుకుని నిజంగా చాలా మంచి మాట చెప్పారు సార్. నిజంగా ముందు స్టేజ్ చెప్పకూడదు, మీకు ఏదో చెప్తాను 2 సార్లు అని చెప్పినప్పుడు వాళ్ళకి నిజంగా మన దగ్గరకు వచ్చి ఆలకించినప్పుడు నా హాస్టల్ ఎస్టేజ్ అని చెప్పాలి సార్. నిజంగా అది నాకు మటుకు చాలా నచ్చింది సార్ మీరు మాటలో. అదొకటి మీరు రోజుకి ఇద్దరు కలన్నప్పుడు నెలకి 60 మంది అవుతారు సార్. 60 మందిలోనే 20 మంది పోయినా సరే 40 మంది కంపల్సరీ అడిగి వేసుకుంటారు సార్. నిజంగా సూపర్ పాయింట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, సూపర్ సార్. కీ పట్టుకున్నారు, కీ పాయింట్ అదే, సింపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సూపర్ ఫీడ్బ్యాక్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. గోపికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ చేసుకోండి సార్. సార్ ఇంకొంచెం షార్ట్ టైంలో కన్ఫర్మ్ చేయండి సార్, ఎందుకంటే మనకి టైం చాలా అవుతుంది. ఎందుకంటే ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు. ఇంకొంచెం గోపి సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ చెప్పండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీ టెస్ట్ మనీ ఈరోజు చాలా మందికి కొత్త విషయాలు నేర్పించింది సార్. ఎస్ మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా సార్, 10th చదివితే జీవితం మారిద్ది అన్నారు, మారలేదు. ఇంటర్ చదివినా మారలేదు, బీటెక్ చదివినా మారలేదని. అది అందరి జీవితంలో జరిగింది సార్. కానీ మన మైండ్ సెట్ ని, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా మన జీవితం మారిద్దని నేను తెలుసుకున్నాను సార్ మీ టెస్ట్ మనీ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు మైండ్ సెట్ అనేది మైసూర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీరు పూర్తిగా చేంజ్ అయిపోయి సిస్టానికి కనెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయం సార్. దాంతోపాటు మీరు నెట్వర్క్ గురించి బాగా చెప్పారు సార్. నెట్వర్క్ ప్రాముఖ్యత గురించి చెప్పారు. అది ఫ్యూచర్ లో ఎంత మంచి అచీవ్మెంట్ సాధిస్తామో దాంట్లో ఉంటాయని దాని గురించి చెప్పారు సార్. దాంతోపాటు మన లైఫ్ లైనర్స్ ని కంటిన్యూగా జూమ్ మీటింగ్ అటెండ్ చేయడం, ఫ్లోర్ మీటింగ్స్ తీసుకెళ్ళడం, అలా అనేది దానివల్ల వాళ్ళకు దీనిలో రిలీజ్ అయ్యి వాళ్ళు కూడా ఒక నెట్వర్క్ క్రియేట్ చేయడానికి దీంట్లో మనకు ఒక సాయం చేస్తారని దాని గురించి బాగా చెప్పారు సార్. దాంతో పాటు సార్, టీం రాకపోయినా మనం నిలబడాలి, ఏదో ఒక రోజు మనకి టీం అనేది వస్తుంది అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అది అంటే సక్సెస్ అనేది ఎమ్మటనే రాదు, దానికోసం కొంచెం పెయిన్ఫుల్ జర్నీస్ అనేవి చేయాలి. అది చేసిన తర్వాత మనం నిలబడగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వచ్చిందని తెలుసుకున్నాను సార్ మీ ద్వారా. దాంతో పాటు మీరు ముందుగా షార్ట్ టైం గోల్స్ పెట్టుకోమన్నారు సార్. నిజంగానే చిన్న కళలు నెరవేర్చుకుంటే కానీ పెద్ద కళలు కన్నడకి ధైర్యం వచ్చేది సార్. అది నేను మీ టెస్ట్ మనీలో తెలుసుకున్నా సార్. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీరు ఇది పార్ట్ టైం గా కాకుండా ఆర్ట్ టైం గా తీసుకోండి అని చెప్పారు సార్. అది నాకు ప్రాస బాగా నచ్చింది సార్. మీరు ఫ్యూచర్ లో మంచిగా సక్సెస్ అవ్వాలని, మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది ఆశీర్వదిస్తున్నారు, తప్పకుండా అవుతాను. థ్యాంక్ యూ. మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపాల్ సార్ కావాలి సార్. మీకు మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అనిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. మీ టెస్ట్ మనీ మొదట ప్రారంభం నుంచి చాలా క్రమంగా చాలా బాగా చెప్పారు సార్. అంతా వివరంగా వివరించారు. ఇంకోటి ఏంటంటే సార్, మీరు చెప్పారు కదా, మన నేమ్ చెప్పకుండా మీరు చెప్పిన విధానము అది బిజినెస్ లాజిక్ సార్. మనం ఏంటంటే మనం ఆ పేరు చెప్పిన వెంటనే ఏమవుతుందంటే అసలు మనం రానివ్వకుండా చేస్తారు అక్కడ.
టైం ఇయర్ ఫస్ట్ టైం ఇయర్ సార్. అదే సార్, బిజినెస్ మన పేరు చెబితే అసలు మనకి ఎంట్రన్స్ లేదనమాట. ఇంకా మనం అంతకుముందు చెప్పినటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్పారు మనకు తెలియదు కదా. మనం చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంది. మనం చెప్పే విధానము, మనం మనం ప్రజెంట్ చేసే విధానము వాళ్ళకి నచ్చి యాక్సెప్ట్ చేసేదానికి అవకాశం ఉంది సార్. చాలా మంచి లాజిక్ పెట్టుకున్నారు సార్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గోపిరాజ్ సార్ చీరాల సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపి సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ సూపర్ చెప్పారు సార్. Yes, నేను thank you. కింద మన లీడర్స్ కానీ మనం గెలిపించగలిగితే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఆ నమ్మకాన్ని మన లీడర్స్ మనం కల్పించాలి సార్. Yes, నేను ఫస్ట్ లో కూడా మాట్లాడేవాడిని కాదు, yes, భయం సార్. కానీ బిజినెస్ నేర్చుకుంటే మాట్లాడగలము. మన టీంని గెలిపించాలంటే మనం ఖచ్చితంగా మనం గెలవాలంటే మన టీంని గెలిపించాలి అన్నది బాగా నచ్చింది సార్. అదే సార్ వాళ్ళకి ఇచ్చే మన నమ్మకం సార్. yes, yes. అవును సార్. అవును సార్. సార్ ఇంకో పాయింట్ నచ్చింది సార్, మర్చిపోయిన దాన్ని గుర్తు చేశారు సార్. చెప్పండి. సార్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నేను కింద కూర్చున్నాను సార్, మీరేమో పక్కన ఆపరేట్ చేస్తా కూర్చున్నారు ఓకే సార్. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్ సార్, అది నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఈ రోజు ఫుల్ క్లారిటీ ఇచ్చారు సార్. చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక 10,000 రూపాయలు నెలకు వచ్చి సంపాదిస్తుంటే పిల్లోడు జ్వరం వస్తే 2,000 రూపాయలు మనకి అప్పు చేయాలి. ఎస్, అవును. ఈ అప్పుని వెస్టీజ్ ద్వారా సంపాదించుకోవాలి, ఎటువంటి పెట్టుబడి లేకుండా. ఎస్, అది తర్వాత పిల్లోడికి స్కూల్ టైం వచ్చింది, స్కూల్ కి ఫీజు సార్ మీ 7,000 రూపాయలు వాయిస్. కట్టాలి సార్. ఎస్ సార్. అదే పెట్టుబడి కట్టకుండా వెస్టీజ్ ద్వారా ఆ 7,000 రూపాయలు స్కూల్ పిల్లోడి ఫీజు ఎలా కట్టాలో బాగా చెప్పారు సార్. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ అట్టా అంచెలంచెలుగా పిల్లోడు సైకిల్, తర్వాత పిల్లోడికి కాలేజ్ ఫీజు. ఎగ్జాంపుల్ చెబుతున్నాను సార్, అంటే నేను అందరికి అర్థమయ్యేటట్టుగా. సూపర్ సార్, చాలా ఎక్సైట్ అయినట్టున్నారు. సూపర్ సార్, వండర్ఫుల్ సార్. మనకి చాలా తక్కువ టైం ఉంది సార్, కొంచెం బ్యాక్ సైడ్ గా చాలా మంది ఉన్నారు, మేడం సార్స్ ఉన్నారు. ఓకే సార్. నేను తర్వాత అట్లా అంచెలంచెలుగా షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ గోల్కి వెళ్ళాలి. తప్పకుండా సార్, తప్పకుండా. ఎస్, మీరు 100% కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. ఎస్, ముందు షార్ట్ టర్మ్ గోల్స్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి మనకి పెట్టుకోవడానికి ధైర్యం వస్తుంది, అలాగే ఆ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సార్ గోపిరాజ్ సార్, నైస్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెంకటేశ్వరమ్మ శ్రీను సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరం మేడం, ప్లీజ్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. మీరు చెప్పిన పాయింట్ చాలా పాయింట్ చెప్పారు సార్. నిజంగా వేస్టేజ్ కంపెనీ అని చెప్పేసి చాలా మంది టైం ఇవ్వట్లేదు. అది మాత్రం వేస్టేజ్ కాదు, ఆపర్చునిటీ ఉంది, ఆరోగ్యానికి సంబంధించింది అని చెప్పారు కదా సార్. ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది. మళ్ళీ షార్ట్ టైం గోల్స్ పెట్టుకోమన్నారు, సుబ్బయ్య శెట్టి సార్ చెప్పినట్టు చెప్పారు సార్. ఆ చెప్పిన మాట బాగా కనెక్ట్ అయింది సార్. కొంచెం చిన్న గోల్స్ పెట్టుకొని వర్క్ చేయమని చెప్పని అది కూడా బాగా కనెక్ట్ అయింది సార్. మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. మనం నేర్చుకొని లీడర్స్ కి నేర్పించాలని, తెలియని అప్లయన్స్ దగ్గర నేర్చుకొని అప్లయన్స్ తోటి నడవాలని చాలా కనెక్ట్ అయింది సార్. చాలా మంది ఉన్నారు కాబట్టి అన్ని చెప్పాలనుకుంటున్నాను, కానీ టైం లేదు కాబట్టి ఇంతవరకు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ. మనం చెప్పాల్సిన పనేం లేదు, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనల్ని మనం సెల్ఫ్ గా డెవలప్ చేసుకోవడమే మన మెయిన్ థీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే గోల్ రీచ్ పెట్టుకున్నారో అది మనస్ఫూర్తిగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మహేష్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ శంకర్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మీరు స్టార్ట్ చేయగానే ఒక 10 మినిట్స్ తర్వాత అర్థమైపోయింది సార్. ఇక ఏంటి, సేమ్ బీటెక్ సేమ్ ప్రాబ్లమ్స్, నేను అది సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను సార్. సో మీరు ఎలా సక్సెస్ అయ్యారు అనేది వాల్యుబుల్ వర్డ్స్ నాకు అయితే చెప్పారు. సో
కనెక్ట్ అయినాయి సార్. మీ షార్ట్ టర్మ్ గోల్ ఉంది కదా, ఎస్ సో దాన్ని పెట్టుకొని మీరు వర్క్ చేయండి. చిన్న చిన్న ఈఎంఐ అమ్మకి ఎస్ డ్వాక్రాకు. సో అది బాగా నచ్చింది సార్ నాకు. సో ఎస్ సార్ నేను ట్రై చేస్తాను సార్ దాని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్ డిసైడ్ అవ్వండి. ట్రై చేసేది ఏం లేదు, డిసైడ్ అయి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది కూడా ముందు చెప్పారు సార్. చిన్నగా అవరేజ్ పాయింట్స్ వన్ పాయింట్ సార్ ఏం చెప్పారంటే, మీరు కలవండి వెళ్ళి ఫస్ట్. అది వస్తుందా రాదా అనే టీం కోసం వెయిట్ చేయండి. మీరు దీని నుంచి రిలీవ్ అవ్వకుండా దీన్ని పట్టుకొని ఉంటే మాత్రం సక్సెస్ వస్తుంది. అది బాగా నచ్చింది సార్. ఎస్ సార్ ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. హలో, గుడ్ మార్నింగ్ మేడం, శిరీష మేడం. ఓకే, హలో, ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి సార్. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ లైన్లోకి వస్తే ఓకే సార్, మాట్లాడతారు. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ సుజాత మేడం, మై లీడర్, గ్రేట్ లీడర్. మేడం మీకు మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, కొంచెం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ లీడింగ్ మా, ఎక్సలెంట్ గా చేస్తున్నారు. థ్యాంక్ యూ తల్లి. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, సుజాత మేడం. వెరీ గ్రేట్ వెరీ లీడర్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఎలా చెప్పారంటే అందరికి అంటారు కదా, అందరికి ఇచ్చారు. ఎవరు అప్ లైనర్స్ డౌన్ లైనర్స్ ఎవరు ఇది లేదు సార్. మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మనం డిసైడ్ కాకుండా ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా అది మనం ఏం చేయలేము. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెక్షన్ తీసుకొని కొంతమంది అయినా చేంజ్ చేసుకుని మారుతారని అనుకుంటున్నాను సార్. ఎక్సలెంట్ గా వచ్చింది సార్ ఈరోజు సెక్షన్. థ్యాంక్ యూ శంకర్ సార్ ఇది అందించినందుకు. ఎస్, మీ గురించి చెప్పాలి మేడం, ఎందుకంటే సభాముఖంగా చెప్పాలి ఈరోజు జూమ్ తరఫున. ఫస్ట్ మనం స్టార్టింగ్ డేస్లో, మేము వచ్చిన స్టార్టింగ్ డేస్లో మాకు ఏమీ తెలియదు, అన్నింపుణ్యం తెలియని రోజుల్లో అప్పుడు మనం మైసూర్ ట్రైనింగ్ అట్లా ఇట్లా అటెండ్ అయినప్పుడు అప్పుడే మీరు మాకు పరిచయము. సో మీరు కూడా మాకు చెప్పేవాళ్ళు, సార్ ఇలా చేయాలి, ఇలా చేద్దాం, ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అని. మీరు నిజంగా మీరే మా మోటివేషన్ మేడం. ఎందుకంటే ఒక లేడీ, పిల్లలు, ఫ్యామిలీ అందరు ఉండి రెస్పాన్సిబిలిటీస్ ఉండి కూడా సో తపన పడుతున్నారు. సార్ నేను గెలవాలి, దాంతోపాటు నా టీంని గెలిపించాలి, మా టీం వచ్చారు సార్, మేము ఎప్పుడు కలిసి మాట్లాడినా మీరు ఎప్పుడు టీం గురించి మాట్లాడతారు మేడం. సో టీంకి మంచిగా సక్సెస్ చేయాలి, టీంని మీటింగ్ పిలుస్తున్నాను రావట్లేదు, టీంని గెలిపియాలి సార్, మంచి టీం వచ్చారు సార్, మీరు ఎప్పుడు టీం 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 ఇదే ఆలోచిస్తారు మేడం. మీ చెక్ గురించి కూడా నా దగ్గర ఎప్పుడు చెప్పరు, ఎప్పుడు కూడా టీం చెక్ కావాలని చెప్తారు. నిజంగా అది ఒక లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణం మెయిన్గా. నిజంగా మీరు మంచి లీడర్ అవుతారు. మీ టీంలోకి వచ్చిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. త్వరలో థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ సార్. థ్యాంక్ యూ ఎక్సలెంట్ మేడం. మా ఇలాగే చేయండి. థ్యాంక్ యూ శంకర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మళ్ళీ మాకు ఇలాంటి జూమ్ సెక్షన్ మా టీంకి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని, మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్యాక్ మేడం. నెక్స్ట్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి సార్. సార్ వాళ్ళు ఒకవేళ మళ్ళీ అన్మ్యూట్ అయితే ఓకే సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎస్, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు సార్. ఓకే ఓకే, 1 minute సార్. రమేష్ సార్, సార్ వచ్చాడు. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, చెప్పండి సార్. మీ యొక్క టెస్ట్ మనీ మాకు ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. నేను ఈ బిజినెస్ లోకి వచ్చి 3 months అయింది సార్. నేను లీడర్స్ మీటింగ్ లో బాగా ఎలా చేయాలి, హోమ్ మీటింగ్ ఎలా చేయాలని, లీడర్స్ ఫాలో అవ్వాలి, అప్లైన్ ఫాలో అవ్వాలని చెప్పారు. నుంచి అది ఫాలో అవుతూ నన్ను నేను మార్చుకుంటూ ఈ బిజినెస్ లో నేను ఒక గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నా లైఫ్ లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యాక్టివ్ చేసుకొని
వాళ్ళకి తెలియదు వాస్తవానికి. ప్రసాద్ చేరాడు, మనము చేరదాము. ప్రసాద్ బిలీఫ్ చేశాడు బిజినెస్ ని, మనం బిలీఫ్ చేయాలని వచ్చారు. వాళ్ళని హోమ్ మీటింగ్, గ్రూప్ మీటింగ్లకి అండ్ బూత్ క్యాంపులకి ఇలాంటి మన లీడర్స్ మీటింగ్ కి అటెండ్ చేసి ఒక టీం ని బిల్డ్ చేసి ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భారతి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. భారతి మేడం. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. బాగా అర్థమైంది సార్. ఉదయాన మంచి మోటివేషన్ ఇచ్చారు సార్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే జూమ్ కి మనం ముందు జూమ్ కి పిలిపించాలని చెప్పి అన్నారు సార్. జూమ్ కి మీటింగ్ లో కూర్చోబెట్టాల మెయిన్. అంటే అక్కడ మనం చెప్పాల్సేటివి కొన్ని ఉంటాయి, మనం చెప్పలేక మిస్ అయ్యేటివి కొన్ని ఉంటాయి. అలా అని కొన్ని వాళ్ళకి అర్థమైపోతుంది అని చెప్పి అన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే జూమ్ కి మీటింగ్ కి మెయిన్ వాళ్ళు వచ్చినా రాకపోయినా లీడర్ గా నిలబడినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు నిలబడాలా, మీటింగ్ కి మీరు ఖచ్చితంగా రావాలా. అంటే అక్కడ మన టీం తరఫున రాలేదే అని చెప్పి అనేసి డల్ కాకూడదు. వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా మీటింగ్ లో వచ్చి కూర్చోవాలా అనే పాయింట్ చాలా కనెక్ట్ అయ్యింది సార్. అలాగే ముందు మనం ఎవరికైనా చెప్పాలంటే వెస్టేజ్ అనే మాట అనేది ముందు చెప్పకూడదు అని చెప్పన్నారు సార్. ఇప్పుడు అంటే వెస్టేజ్ చాలా మంది జాయిన్ అయ్యారు సార్. జాయిన్ అయ్యి చాలా మంది ఆగిపోయినారు. వెస్టేజ్ అనే మాట అంటానే మనకి వాళ్ళ అవకాశం ఇవ్వటం లేదు. ఇంక మనకి టైం ఇవ్వకుండా అదంటే వేస్ట్, అదంటే ఫేక్ అని చెప్పి అనే లెక్కలో మాట్లాడుతున్నారు అనమాట. అది చెప్పకూడదు. అంటే మన వెస్టేజ్ అనే మాట మనం ముందు చెప్పకూడదు అని చెప్పి అన్నారు. అది చాలా కనెక్ట్ అయింది సార్. ఇంకోటి ఏంటంటే మీరు డ్యూటీ చేస్తా ఉండి కూడా మీరు టైమింగ్ డ్యూటీ అయిపోతానే వెంటనే జూమ్ కి వచ్చేది, టైమింగ్ తీసుకొని మళ్ళీ ఎవరినో ఒకరిని ఇద్దరిని ఖచ్చితంగా ఒక రోజు కలవాలా అని చెప్పనేసి మాట్లాడాలని చెప్పని మీరు టైమింగ్ తీసుకునొచ్చుడు, అలాగా అది మాట బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు మీ గోల్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్ నెక్స్ట్ ఆప్షన్ దేవదాస్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే, తులసి మేడం, మై గ్రేట్ లీడర్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే, దేవదాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దేవదాస్ సార్, చెప్పండి. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? ఎస్ బాగున్నాను సార్. ఎస్ సూపర్ సార్. సెక్షన్ సూపర్ చెప్పారు. తర్వాత ఫస్ట్ మనమంటూ నిలబడితే టీం అనేది వస్తుందని చెప్పారు 100% సార్. తర్వాత మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పారు 100%. మంచిగా చెప్పారు సార్. సూపర్ సార్. 100% మీరే ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఖచ్చితంగా దేవుడు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సేమ్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ తులసి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. తులసి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తులసి మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అడగగానే జూమ్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. చాలా లేట్ అయింది, మీ గురించి నాకు తెలుసు కాబట్టి. మీరు అడిగిన తర్వాత మళ్ళీ కాదంటే ఏముండదు. లేదు సార్, మన బౌలింగ్ అలాంటిది. మీకన్నా ముందు ఇంట్లో ఫ్యామిలీ పరంగా అయితే థ్యాంక్ యూ. ఈ రోజు జూమ్ అయితే అసలు చాలా బాగా వచ్చింది సార్. ఏ మాట కనెక్ట్ అయిందంటే ప్రతి ఒక్క మాట నేను తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు తీసుకున్న మాట ఏంటంటే అప్లై నన్ను పీడొచ్చిందన్నారు చూసారా, అది నేను ఆల్రెడీ చేశాను. అప్లైనర్ ని బాగా పీడించి తెలుసుకున్నారు కదా. అదే నేను అప్పుడు తెలుసుకొని మంచి లైఫ్ ఉంటది. మీట్ లో పెట్టండి అనిల్ సార్. ఎవరో మీట్ దేవదాస్ సార్ మ్యూట్ చేయండి. ఓకే. మనం ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత అప్లైనర్ సపోర్టే కావాలి సార్ 100%. అది మీరు మామూలుగా చెప్పారు పీడిచిందని, అపార్థంగా ఎవరు అర్థం చేసుకోవద్దు. తెలుసుకోవడం కోసం
మనం ఎస్ అప్లైనర్ ని రీచ్ అవ్వమని చెప్పారు శంకర్ సార్. చాలా బాగా వచ్చింది. వెరీ వెరీ ఎస్ థ్యాంక్ సార్ యూ సార్. మీరు ఏమైతే గోల్ అనుకున్నారో అమ్మ కూడా అలాగే అనుకున్నారు. నాకు చెప్పింది అమ్మ, నిజంగా దీనిలో ఇది నిజంగా చేయొచ్చా, దీనిలో వస్తాయా తులసి అంటే 100% వచ్చిందా అంటే ఏం కాదని నేను చెప్పాను అమ్మకు కూడా. ఏం కాదు అనుకున్నట్టుగా మీరు 50,000 పైన తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. మీరు ఎస్ అనుకున్న థ్యాంక్ యూ గోల్ మేడం. ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. 100% మీరు రీచ్ అవుతారు. థ్యాంక్ యూ తప్పకుండా సార్. మేడం, థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవుతాను మేడం. అవ్వకెక్కడికి అవుతాను. సో థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా మీ గోల్స్ అందరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా లేడీస్ అయి ఉండి కూడా బయటికి వచ్చి చేస్తున్నారంటే ఎంత కమిట్మెంట్, నిజంగా ఎంత హార్డ్ వర్కింగ్ నేచర్. మిమ్మల్ని అవును ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మేము కంపల్సరీగా. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ లేడీ చేస్తున్నారనని, బట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లేడీస్ మీద ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ జెంట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇంట్లో అవును ఫ్యామిలీ సార్. ఉంటుంది, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. ఇవి రెండు కాకుండా మళ్ళీ అగైన్ ఇంకొక పార్ట్ టైం, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మేడం. నిజంగా చాలా హడ్డల్స్ ఉంటాయి. బయట సమాజంలో బయటికి వస్తే చాలా ఆ, మాటలు వస్తాయి. వీటన్నిటిని ఫేస్ చేసి వీటన్నిటిని ఎదుర్కొని మీరు కానీ సుజాత మేడం కానీ అసలు టీంని లీడ్ చేస్తున్నారు. ప్రతి మీటింగ్లో కనిపిస్తున్నారు. మైసూర్ ట్రైనింగ్స్కి అటెండ్ అవుతున్నారు. నిజంగా నిజంగా నా పర్సనల్లీ మీరే నాకు అంటే ఇన్స్పిరేషన్. మీ ఇద్దరు మేము మిమ్మల్ని మేము అన్నా కూడా ఇద్దరు జంట పక్షులు అయ్యిందని మేము ఫస్ట్లో అనేవాళ్ళం. బట్ మాకు మీరు ఇన్స్పిరేషన్గా అనిపించేవాళ్ళు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ తోడుగా లైఫ్ లైనర్ అప్ లైనర్ వెళ్తూ వస్తూ టీంని తీసుకెళ్తూ, నిజంగా మేము కూడా మిమ్మల్ని చూసే మేము బిజినెస్ అనేది నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ తులసి అలాగే మేడం, మీరు థ్యాంక్ యూ కూడా సో మచ్. అలాగే ఉన్నారు సార్. మీ ఇద్దరం ఎలాగ ఉన్నాము, రామయ్య సార్ మీరు అలాగే కలిసి తిరిగారు. కానీ చూసారా ఎస్ మనకి ఎస్ తెలియకుండా ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. మన లైఫ్ లో ఏంటంటే మనతో తిప్పాము, తెలియలే అది కూడా ఇట్లా చెయ్యాలని ఎస్ ఎస్ తెలియకుండా ఎస్ చేసాము. మేడం. ఫస్ట్ టైం మీతో పాటు మేము కూడా మైసూర్ రావటం, అందరం ఫస్ట్ టైం వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. అక్కడే మేము కూడా డిసైడ్ అయింది సార్, అందరం ఒకేసారి ఒక నెల అటు ఇటుగా వచ్చి ఉంటాం అంతే. అందరం ఎస్ సక్సెస్ అవుతాము, అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ప్రతి నెలకు ఒక్కసారైనా మీ జూమ్ కావాలి మాకు. అడగగానే ఇస్తారని తెలుసు, మా రిక్వెస్ట్. తప్పకుండా తప్పకుండా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ ఆప్షన్ స్వర్ణ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం, లాస్ట్ పర్సన్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. సూపర్ సార్, చాలా వండర్ఫుల్ గా ఈరోజు టెస్ట్ మనీ ఇవ్వడం జరిగింది. అన్ని పాయింట్స్ ఫస్ట్ నుంచి మీరు ఏవైతే చెప్తున్నారో అన్ని పాయింట్స్ బాగున్నాయి సార్. కానీ ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మైసూర్లో సుబ్బయ్య శెట్టి సార్ చెప్పున్నారు, ఎప్పుడు నీకేం కావాలో అనేది పెట్టుకొని షార్ట్ టైమ్ గా పెట్టుకొని లాంగ్ టైమ్ డ్రీమ్స్ గా నువ్వు అచీవ్ చేసుకోవాలి. నీకేం కావాలో దానికి తగ్గ వర్క్ చేస్తే అక్కడ వస్తుందని చెప్పారు. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అలాగే ప్రతిదీ మీటింగ్స్ అయితేనే, జూమ్స్ అయితేనేమి, వెస్టేజ్లో ఏమేమి కావాలో, ఎలా సక్సెస్ అవ్వాలో అన్ని పాయింట్లు మీరు చెప్పున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్. నాకు ఈ అవకాశం సేమ్ టు యూ మేడం, మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. మీది జూమ్స్ అంటే రికార్డ్ ఏమైనా ఉంటే బాగుండు, చేసుంటే బాగుండు. ఎందుకంటే చాలా వండర్ఫుల్ గా ఒక ఫైర్ టైప్ లో అనిపించింది ఈ రోజు. చాలా బాగున్నాయి. ఇంకా ఇంకా మేము ముందుకెళ్ళాలంటే ఇలాంటి కొంచెం వింటూ వింటూ అప్పుడప్పుడు మేము ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది సార్ మాకు ఇది జూమ్స్ థ్యాంక్ అనేది, యూ. రికార్డింగ్ ఆప్షన్స్ అనేది. తప్పకుండా మేడం, ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంది, రికార్డెడ్ ఓకే. ఉంటుంది. సో మన అప్లైనర్స్ని అడిగితే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు, నో ప్రాబ్లం. ఓకేనా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్ మీకు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. మేడం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఓకే సార్ గుడ్ ఇప్పుడు మార్నింగ్ హ్యాండ్ శంకర్ రైజ్ సార్. చేస్తున్నారు. ఇంకెవరు లేరు చాలా ఆపండి. ఇప్పుడు చాలా హ్యాండ్ టైం రైజ్ చేసే అయింది. వాళ్ళు వద్దు. ఓకే ఎస్ ఓకే అనిల్ సార్, ముందు హ్యాండ్ ఓకే రైజ్ చేసిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళని పిలవాలంటే టైం పట్టింది. ఓకేనా. ఓకే ఎస్ సార్, ఇప్పుడు అంతా సో క్లోజ్ సురేష్ సార్ అయిపోయింది. ప్లీజ్ ఎందుకంటే రేపు కొంచెం ఎర్లీగా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా. సారీ ఫర్ దట్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా 7:40 సార్. అయింది. అండ్ శంకర్ సార్ కూడా ఆల్మోస్ట్ సార్ కూడా వర్క్ ఉంది. సో ప్లీజ్ లీడర్స్ గమనించండి, రేపటి నుంచి హ్యాండ్ రైజ్ చేయాలనుకుంటే కొంచెం ఎర్లీగా హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎంత ఎర్లీగా హ్యాండ్ రైజ్ చేస్తే అంత త్వరగా పిలుస్తాము. సో థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ శంకర్ సార్. ఎప్పుడు అడిగినా లేదు కాదు అనకుండా మా టీంని ఎప్పుడు
మంచి మంచి సెషన్ ఇస్తూ ఉన్నారు. సో వన్స్ అగైన్ నా తరపున మా టీం అందరి తరపున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీ సార్. మాటలు థ్యాంక్ యూ ఎప్పుడు దినేష్ మాకు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్పిరేషనే. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. ఓకే, నెక్స్ట్ లీడర్స్ గమనించండి. మీటింగ్స్ మన వెస్టీజ్ బిజినెస్ కి ప్రాణం ఏంటి అంటే మీటింగ్సే. ఆ మీటింగ్స్ చూడండి, ఈ రోజు 27వ తారీఖు అంటే 27వ తారీఖు ఉదయం 10 గంటలకు మన విజయవాడ హనుమాన్పేట్ డిఎల్సిపిలో మీటింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రేపు 28వ తారీఖు సాయంత్రం కొత్తపేట డిఎల్సిపిలో మన గ్రేట్ లీడర్ మన మెంటార్ సురేష్ సార్ దగ్గర నుంచి గుంటూరులో కూడా కొత్తపేట గుంటూరు డిఎల్సిపిలో మనకి మీటింగ్ అనేది ఉంటుంది. సో గమనించండి లీడర్స్, ఈ 2 మీటింగ్స్ గుంటూరు అండ్ విజయవాడ టీం బాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకి 29 సార్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ దినేష్ సార్. 29వ తారీఖు మన సురేష్ సార్ గ్రేట్ లీడర్ వడ్డాదిలో మీటింగ్ ఇవ్వటం జరుగుతుంది. వడ్డాది టీం ని ఎక్కువ కూర్చోబెట్టుకోండి. ఇప్పుడు ఓకేనా ఓకే సార్. ఇప్పుడు అనిల్ సార్ వాయిస్ ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే సార్ క్లియర్. ఓకే, అలాగే చింతపల్లి 31వ తారీఖు చింతపల్లిలో మనకి మీటింగ్ ఉంటుంది. చింతపల్లి గ్రేట్ లీడర్స్ అందరూ మీ టీమ్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేసుకునే అక్కడ మంచి టీం వస్తుంది ఇప్పుడు. సో ప్లీజ్ లీడర్స్ కొంచెం ముందు ఎర్లీగా వెళ్ళి అక్కడ వర్క్ చేసుకున్నామంటే ఈజీగా టీమ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో టీమ్ కి త్వరగా మీటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లీడర్స్. అదే విధంగా మనకి నెక్స్ట్ రేపు 30వ తారీఖు మన గ్రేట్ లీడర్ మన మెంటార్ మన అందరి మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మనకి ఒకే రోజు 4 మీటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. నార్మల్ విషయం కాదు లీడర్స్, చాలా చాలా కష్టం. సో అలాంటి 4 మీటింగ్స్ ఒకే రోజు మనకి ఉదయం 10 గంటలకు పామూరులో మీటింగ్ అనేది జరుగుతుంది. పామూరులో మయూరి కళ్యాణ ఫంక్షన్ హాల్లో మీటింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా కావలి పామూరు అయిపోగానే వెంటనే కావలిలో మీటింగ్ ఉంటుంది. అనిల్ సార్ అండ్ అజయ్ సార్ అండ్ కావల్ టీం మొత్తం ఇక్కడ టీం ని ప్రమోట్ చేసుకోవచ్చు లీడర్స్. సో గమనించండి. అండ్ 12:30కి అక్కడ మీటింగ్ ఎంజిఆర్ కళ్యాణ మండపంలో మన మహాగురుజీ ఎంఎస్ఆర్ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మనకి 2 గంటలకు గుంటూరు అండ్ ఒంగోలు 2 ఇచ్చారు. సో ఏది కన్ఫర్మ్ చేస్తారనేది నాకు క్లారిటీ ఇంకా సరే. అదే రోజు 2 గంటలకు ఒంగోలులో సిపిఐ భవన్ లో మీటింగ్ అనేది ఉంటుంది. సో 30వ తారీఖు మొత్తం 3 మీటింగ్స్. దాని తర్వాత 2వ తారీఖు గుంటూరులో మనకు మళ్ళీ మీటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిఎస్ఆర్ గురూజీ అండ్ ఎంఎస్ఆర్ సార్ ఇద్దరు సిపిఐ భవన్ విజ్ఞాన ఫంక్షన్ హాల్లో విజయ టాకీస్ పక్కన మీటింగ్ అనేది జరుగుతుంది. సో హాల్ కూడా కొంచెం పెద్దదే. సో ప్లీజ్ లీడర్స్ టీమ్ ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. ఇవి ప్రస్తుతానికి మన దగ్గర వచ్చిన మీటింగ్స్. అలాగే 2వ తారీఖు మన సురేష్ సార్ మన మెంటార్ మనకి హైదరాబాద్ లో మీటింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో 2వ తారీఖు హైదరాబాద్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రమోట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంత జూమ్ ని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అనిల్ సార్ అండ్ అజయ్ సార్, ఇద్దరు రామలక్ష్మణ్ లాగా మా టీం ని ఈ జూమ్ ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.